ప్రభునందు ప్రియులారా, పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. రకరకాల రిజల్ట్స్ వచ్చాయి. పిల్లలు కొంతమంది పాస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. అయితే అందరికీ ఒక మాట చెప్తున్నాను, పిల్లలందరికీ చెప్తున్నాను, పిల్లలారా, మీలో ఎవడైనా ఫెయిల్ అయితే ఏం భయపడొద్దు. పాస్ అయినోడు ఉప్పొంగొద్దు. 10th పాస్ అయితే సరిపోదు, ఇంకా నువ్వు పాస్ కావాల్సినవి చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ జీవనోపాధి కోసం ఏదో ఉద్యోగం సద్యోగం సంపాదించుకోవటానికి చదువు, కాస్త లోక జ్ఞానం పొందడానికి చదువు. అయితే జీవితంలో పాస్ కావాల్సిన సంగతులు ఓన్లీ చదువు ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి. జీవితంలో మనం పాస్ కావాల్సిన విషయాలు. కొంతమంది చదువుల్లో అన్నిట్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, కానీ జీవితంలో ఫెయిల్ అయిపోయారు. కొంతమంది ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యారు, కానీ జీవితంలో పాస్ అయ్యారు. నేను చెప్తున్నా, పిల్లలారా, భయపడొద్దు నాన్న. ఆడపిల్లలు మగపిల్లలు అందరికీ చెప్తున్నా, పాస్ అయిన వాళ్ళు పొంగొద్దు, ఫెయిల్ అయిన వాళ్ళు ఫీల్ అవ్వద్దు, కృంగిపోవద్దు. అలాగే పిల్లల్ని కన్నా తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా, పిల్లల్ని టార్చర్ చేయొద్దు, పిల్లల్ని ఇబ్బందికరంగా మాట్లాడొద్దు. ఒకవేళ పిల్లలు ఏదైనా తప్పి ఉంటే, ఒకవేళ ఫెయిల్ అయి ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ధైర్యపరచండి, వాళ్ళని ఆదరించండి. ఏం పర్వాలేదు బేట, మళ్ళీ రాదు, కానీ ఈసారి ఖచ్చితంగా నువ్వు జయం పొందుతావు అని బిడ్డల్ని ధైర్యపరచడం నేర్చుకోండి. వాళ్ళతో వీళ్లతో పోల్చి నీ బిడ్డని నువ్వు తృణీకరిస్తే వాడు ఆదరణ లేక 10వ తరగతి అంటే తెలిసి తెలియని వయసు అది. అంతా ఒక 15-16 సంవత్సరాల లోపు వయసు. ఆ వయసు ఎలాంటిదంటే వాడికి తెలియదు, ఒకడు చెబితే వినడు. కరెక్ట్గా ఆ పొజిషన్ వాడిది. ఇది 13 ఏళ్ల ప్రాయము నుండి 21 సంవత్సరం వరకు ఈ లక్షణాలు ఉంటాయి పిల్లల్లో. మళ్ళీ చెప్తున్నాను, 13 ఏళ్ల ప్రాయము టీనేజ్, 13 టీనేజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది. ఆ 12 ఏళ్ల వరకు వాడు మనం గద్దిస్తే బెదురుతాడు, లోబడతాడు. ఇక ఈ 13 వచ్చిన దగ్గర నుంచి వాడు స్వతంత్ర భావాలతో ఆలోచిస్తూ ఉంటాడు. వాడు కూడా గౌరవాన్ని కోరుకుంటాడు, వాడు కూడా మర్యాదను కోరుకుంటాడు. వాడు తృణీకరిస్తే ఒప్పుకోడు, కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు. అక్కడి నుంచి 21 సంవత్సరం వయసు వచ్చిన దాకా మూఢత్వము, మూర్ఖత్వం అనేది పిల్లల్లో ఎక్కువ శాతం ఉంటుంది. అందుకే తల్లిదండ్రులకు చెప్తున్నా, ఏదో నేను తిడితే పడతాడు, కొడితే పడతాడు, వాడికి నేను డబ్బు పెట్టాను, చదివించాను, ఫుడ్ పెడుతున్నాను, బట్టలు ఇస్తున్నాను కాబట్టి నేనేమన్నా పడాలి, వాడి భవిష్యత్తు కోసమేగా అని నువ్వు అంటావని నాకు తెలుసు. వాడికి అది తెలిసి తెలియని వయసు. వాడికి తెలియదు. నువ్వు చెప్పిన ఒక పట్టాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ వాడికి ఉండదు. అది అటు ఇటుగానే ఏజ్. కాబట్టి అక్కడ నువ్వు చాలా సంయమనం పాటించి చాలా మెళకువగా వ్యవహరించాలి. ఓ తండ్రి, ఓ తల్లి. ఆవేశపడ్డావంటే నీ బిడ్డను కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. తల్లిదండ్రులకు హెచ్చరిక. ఎందుకంటే వాడు మూర్ఖత్వంలో ఉంటాడు కనుక తొందరపాటుగా ఏదన్నా నిర్ణయం చేసుకుంటే జీవితాంతం కడుపు కోతకు గురవ్వాల్సి ఉంటుంది కనుక ఇది బెదిరించట్లేదు, హెచ్చరిస్తున్నా. కొంచెం పిల్లల్ని మందలించే విషయంలో జాగ్రత్తగా ఉండండి. నేర్పుగా చెప్పండి, ధైర్యపరచండి, ఫ్రెండ్లీగా వ్యవహరించండి. పిల్లలతో కొంచెం ఫ్రెండ్లీగా వ్యవహరించండి, ధైర్యపరచండి. ఏం పర్వాలేదు బేటా, ఏం కాదులేరా, మళ్ళీ రాదు కానీ, ఏం కాదులే తల్లి, మళ్ళీ రాదు కానీ అని ధైర్యపరచండి. నువ్వు కష్టపడి చదివావు, నేను చూశాను, బాగా రాశావు, నాకు తెలుసు. ఏమో దిద్దేవాళ్ళు సరిగా దిద్దకపోయి ఉండొచ్చు. వాళ్ళు ఏ మైండ్లో ఉండి దిద్దారో. ఏం పర్వాలేదు నాన్న, నువ్వైతే బాగానే కష్టపడ్డావు, రాత్రి మగళ్ళు చదివా, నేను చూశాను, నువ్వు తెలివిగల్లోడివే, తెలివిగల్లదానివే, మరి ఎందుకు తేడా పడిందో పర్వాలేదు. ఫెయిల్ అయిన వాళ్ళంతా జీవితంలో ఫెయిల్ అవ్వలేదు, పాస్ అయిన వాళ్ళంతా బ్రతుకులో పాస్ అవ్వలేదు అని వాడి కొంచెం ధైర్యపరిచి ఆమెకు ధైర్య మాటలు చెప్పి పిల్లల్ని కాపాడుకోండి. ఇప్పుడున్న
జనరేషన్ ఇంకా దరిద్రంగా ఉంది. ఇప్పుడున్న జనరేషన్ ఇంకా తీవ్రంగా ఉంది. కాబట్టి ఈ మాటలు చెప్తున్నా. అలాగే ఫెయిల్ అయిన పిల్లలకి చెప్తున్నా, ఏం భయపడొద్దురా. నేను 7th 2 సార్లు, దేవునికి స్తోత్రం. నువ్వు 10th మళ్ళీ 10th, నేను 7th తప్పి మళ్ళీ రాసి మళ్ళీ పాస్ అయ్యి 8th వెళ్ళా. మరి నాతో పోల్చుకుంటే మీరు ఇంకా బెస్ట్రా, 10th దాకా పోయారు మీరు. కాబట్టి ఒకవేళ నువ్వు చదువులో ఫెయిల్ అయి ఉండొచ్చు, డోంట్ వరీ. భక్తిలో యేసయ్యతో అనుబంధంలో ఫెయిల్ అవ్వద్దు నాన్న. నువ్వు దేవునితో అనుబంధం కలిగి ఉండు. నీ ఫెయిల్యూర్ను కూడా, నీ వైఫల్యాన్ని కూడా నా తండ్రి విజయంగా మారుస్తాడు. నీ లైఫ్లో నువ్వు ఆశీర్వదించబడేటట్టు నా దేవుడు చేస్తాడు. భయపడొద్దు, కృంగిపోవద్దు బిడ్డ. మీ అందరికీ ఆదరణగా ఒక పరమ రహస్యం ఒకటి చెప్తాను. ప్రసంగి గ్రంథంలో పిల్లలందరికీ ఆదరణకరంగా దీన్ని చదువుకుంటారా, మీరు చాలా ధైర్యవంతులు అవుతారు. వైఫల్యం వచ్చినా ఇక మీరు కృంగిపోరు. ప్రసంగి గ్రంథము తీయండి, బైబిల్ ఉన్నోళ్ళు తీయండి. ప్రసంగి గ్రంథము అందరికీ చూపిస్తా. జీవితంలో వైఫల్యమైన వాళ్ళు కూడా చూపిస్తా, చదువులో వైఫల్యమైన వాళ్ళు కూడా చూపిస్తా. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం చదువు. మరియు నేను ఆలోచింపగా, సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలవరు. వాస్తవంగా పరుగులో గెలవాలంటే వడిగా పరిగెత్తగలిగితేనే గెలుస్తారు. కానీ ఇక్కడ అంటాడు, వడిగలవారు పరుగులో గెలవరు. బలము గలవారు యుద్ధమునందు విజయమునందరు. వాస్తవంగా యుద్ధంలో గెలవాలంటే బలమే కావాలి. కానీ ఇక్కడ రివర్స్ చెబుతున్నాడు, బలము గల్లోడు యుద్ధంలో గెలవడు. జ్ఞానము గల వారికి అన్నము దొరకదు. వాస్తవంగా జ్ఞానం కలిగినోడు వాడి తెలివితేటలు, జ్ఞానాన్ని ఉపయోగించి ఎక్కడైనా పట్టెడు అన్నం సంపాదించుకుంటాడు అనిపిస్తుంది మనకి. కానీ ఇక్కడ బైబుల్లో ఏం చెప్తున్నాడంటే, ప్రసంగి గ్రంథంలో, జ్ఞానము గలవానికి అన్నము దొరకదు. బుద్ధిమంతుల వలన ఐశ్వర్యము కలుగదు. కొంతమంది మంచి బుద్ధిమంతులై ఉంటారు, కానీ వాళ్ళు దరిద్రులుగా ఉంటారు. తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. చాలా చురుకుగా తెలివిగా ఉంటారు కొంతమంది, కానీ రాజు దగ్గర అనుగ్రహం పొందలేరు. ఇవన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. అదిగో రహస్యం అక్కడ బట్టబయలు చేశాడు. చాలా మంది సమాజంలోని వ్యక్తులను చూసి మైండ్ పోగొట్టుకుంటారు. ఇలాంటి సన్నివేశాలు చూసి, చదువు నీ తోటి వారి కంటే నువ్వు బాగా చదువుతావు, నీ పక్కన ఉన్నాడు అంత కాఫీ మాస్టరు. విచిత్రం ఏంటంటే, వాడికి ఉద్యోగం వచ్చింది, బాగా చదివి ఒక కాపీ కూడా కొట్టకుండా నువ్వు అన్ని చక్కగా రాస్తావు, కానీ నీకు జాబ్ రాదు. మైండ్ పోయింది, ఇదేందిరా వాడికి ఉద్యోగం ఏంది, నాకు ఉద్యోగం లేకపోవటం ఏంది, ఏం కర్మ ఇది అనిపించింది. అలాగే కొంతమంది తిక్కలోళ్ళలా కనపడతారు, కానీ వాళ్ళ లైఫ్ అద్భుతంగా సెటిల్ అయిపోయింది. కొంతమంది చాలా తెలివిగలలా కనపడతారు, కానీ వాళ్ళు జీవితంలో వైఫల్యం చెందిన అనుభవాల్లో కనపడతారు. ఇలాంటి సన్నివేశాలు మీరు ఎప్పుడన్నా చూసారా సమాజంలో? తెలివిగలోళ్ళు అన్నీ పొందలేకపోవటం, తిక్కలోళ్ళలాగా ఉన్నోళ్ళు అన్నీ పొందుకోవటం చూసారా మీరు? దేవునికి స్తోత్రం. ఏమండి, ఒక ఆమె చక్కగా ఉంటుంది, భర్త ఏమో కొంచెం అందం తక్కువగా ఉంటాడు, ఆమె ఫీల్ అవుతూ ఉంటుంది. ఒక ఆమె ఏమో తిక్కలుగా ఉంటుంది, భర్త ఏమో అందగాడు దొరుకుతాడు. ఈ అందగాడితే ఫీల్ అవుతూ ఉంటుంది, నేను ఇంత చక్కని దాన్ని నాకేమో పిచ్చోడు దొరికాడు, ఆమెమో తిక్కలుగా ఉంటుంది, ఆమె అందగాడు దొరికాడు. అలాగే ఒక్కొక్క భార్య విషయంలో భర్త కూడా అంతే ఫీల్ అవుతాడు, నేను చాలా అందంగా ఉంటాను, నా భార్య పిచ్చిదానిలాగా ఉంటుంది. వాడేమో పరమ దరిద్రంగా ఉంటాడు, వాడి భార్య ఏమో చాలా చక్కగా ఉంటుంది. సమాజంలో కొంతమంది ఫీలింగ్స్ చెప్తున్నానండి, అవునా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. నిజంగా కొన్నిసార్లు మనకు అంత రివర్స్లో కనపడుతుంటాయి సమాజంలో పరిస్థితులు. నా పక్కన కూర్చుంటాడు నా ఫ్రెండ్ ఒకడు, ఇద్దరం 7th చదివేటప్పుడు నా పక్కన కూర్చుంటాడు. వాడు ఏమి రాశాడో మాస్టర్ వాడికి ఇచ్చి చదువురా అంటే వాడు చదవలేడు, వాడు రాసింది వాడే చదవలేడు.
వాస్తవంగా ఒక్కొక్కటి పనితనం ఎలా ఉంటుందంటే వాడు రాస్తే వాడు తప్ప ఇంకోటి చదవలేడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ నేను రైటింగ్ బాగా రాస్తాను, కొద్దిగా బొమ్మలు వేసే కళ ఉంది, ఆర్ట్, రైటింగ్ అది బాగానే రాస్తాను నేను. వాడికంటే నేను నాకు తెలిసి ఒక 20 రెట్లు బెటరు. ఎగ్జామ్ రాస్తే వాడు పాస్ అయ్యాడు, నేను ఫెయిల్ అయ్యా. కడుపులో మండిపోయింది. ముందు అసలు ఫెయిల్ అయినందుకు కాదు, కానీ వాడు ఎట్లా పాస్ అయ్యాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మొన్న కూడా కలిశాడు వాడు నాకు. మొన్న కలిస్తే కూడా వాడికి వెళ్ళి నేను అంతే చూసారు, ఎట్లా పాస్ అయ్యేవారు అన్నాను. నిజంగా అండి, ఆశ్చర్యం. వాడు పాస్ అయితే నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అసలు, కానీ నేను ఫెయిల్. అప్పుడు నాకు ప్రసంగి 9 తెలియదుగా. నేను ఫీల్ అయ్యాను, ఏదో కుట్ర జరిగింది నా మీద, ఏదో కుట్ర జరిగింది, నన్ను ఇట్లా చేశారని బాధపడ్డాను. వాడు కూడా ఫెయిల్ అయితే నాకు ఫీలింగ్ ఉండేది, న్యాయమేలే అనుకునేవాడు. వాడు పాస్ అయ్యి నేను ఫెయిల్ అయ్యేసరికి అసలు వాడు ఏం రాశాడో వాడికి అర్థం కాదు. పేపర్ దిద్దినోడు అర్థం కాక పాస్ చేశాడా? అదే ఇవన్నీ ఆడ పరిశోధన చేసేది నేను. ఇంత రిస్క్ చేసి రాశాడంటే ఇందులో అసలు రైట్ ఆన్సరో రాంగ్ ఆన్సరో క్లారిటీ లేదు నాకు. రైట్ ఆన్సరో రాంగ్ ఆన్సరో తెలుసుకోవాలంటే ముందు అసలు వీడు ఏం రాశాడో అర్థం కావట్లేదు నాకు. వాడినే పట్టుకు రావాలి, వాడు ఆడున్నాడో తెలియదు. ఇంత కష్టపడి రాశాడంటే వాడు పాపం ఇంత రిస్క్ చేసి రాశాడంటే రైటే రాసి ఉంటాడని రైట్లు కొట్టుంటాడు. నేను అందంగా అర్థమయ్యేటట్టు రాశాను కాబట్టి అందులో తప్పులు దొరికినాయి, ఫెయిల్ చేసి ఉంటాడు. ఏమండి, కొంతమంది ఎగ్జామ్స్లో పోయి శుభ్రంగా ఎక్కడెక్కడ స్టోరీస్ అన్నీ రాసుకుంటూ ఉంటారు, బాగా నిశ్చయంగా అనుమానం లేకుండా పేరాలు నింపుతూ ఉంటారు. కొంతమంది నేను చేసిన ప్రసంగాలు కూడా రాసి వస్తారు. వాళ్ళే చెప్పారు నాకు, నువ్వు చెప్పావు కదా నా టాపిక్ అదే రాసి వచ్చాను. దేవునికి స్తోత్రం. పిల్లలు భయపడకండి నాన్న, భయపడకండి. చదువులో ఫెయిల్ అయినా యేసుక్రీస్తునందు నేను ఉన్నందున, పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదివినందున, దేవుని వాక్యాన్ని గుండెల్లో నింపుకున్నందున, ఆత్మీయ జీవితంలోనూ భౌతిక జీవితంలోనూ నేను పాస్ అయ్యేటట్టు నా యేసయ్య చేశాడు తన వాక్కు ద్వారా. నేను చెప్తున్నా, తప్పకుండా దేవుడు మీకు విజయం ఇస్తాడు. మళ్ళా ప్రయత్నిద్దురు కానీ, అంతేగాని సావులు బతుకులు అనవాకండి, ఇంకొక రకంగా ఫీల్ అవ్వకండి బాబు. ఆడపిల్లలు మగపిల్లలు అందరికీ చెప్తున్నా, ఇక్కడ చెప్పాడు, వడిగలవారు పరుగు పందెములో గెలవరు, జ్ఞానము గలవానికి అన్నము దొరకదు, తెలివి గలవారు అనుగ్రహము పొందరు, అలాగే బలము గలవారు యుద్ధమందు విజయం పొందరు, బుద్ధిమంతుల గుట వలన ఐశ్వర్యము కలగదు. బుద్ధి ఎక్కువైనోడికి ఐశ్వర్యం పోయిద్ది, అది విషయం, అసలు రహస్యం. బుద్ధిమంతులైతే ఐశ్వర్యం కలగదంటే అర్థం ఏంటో తెలుసా? బుద్ధిమంతుడు అవతలోడు బాధపడితే చూడలేడు, ఉన్నాయన్నీ తీసుకెళ్ళి పెడతాడు, ఇంకేముంటుంది అప్పు తప్ప. దేవునికి స్తోత్రం. అంటే ఆ లాజిక్ను బట్టి కాదు. కొంతమంది బుద్ధిమంతులైన వాళ్ళు ఐశ్వర్యవంతులు కూడా అయి ఉంటారు, కొంతమంది బుద్ధిమంతులు దరిద్రులుగా కూడా ఉన్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? గెలుపు వస్తే ఎలా వస్తుంది, ఓటమి వస్తే ఎలా వస్తుంది, విఫలత అయితే ఎలా అవుతుంది, సఫలత అయితే ఎలా జరుగుతుంది? ఇదంతా ఎవరి వశంలో ఉందంటే 2 సంగతులు చెప్పాడు. ఒకటి అదృష్టవశమున, రెండవది కాలవశమున. దేవునికి స్తోత్రం. ఏ వశమున? అదృష్టవశమున, కాలవశమున. అదృష్టమన్నా కాలమన్నా యేసయ్యే. తెలుసా మీకు? మన అందరి అదృష్టం ఎవరు? యేసయ్య. యేసయ్య ఎవరికైతే దొరికాడో వాడు అదృష్టవంతుడు. యేసయ్యను కనుగొనలేనివాడు, యేసయ్యను దొరకపుచ్చుకోనివాడు, యేసయ్యను అందుకోలేనివాడు ఎంత ఐశ్వర్యవంతుడైనా నిష్ఠ దరిద్రుడితో సమానము. పక్క
యేసయ్యను అందుకున్నవాడు భౌతికంగా ఒకవేళ దారిద్ర్యతలో ఉన్న వానికి మించిన ఐశ్వర్యవంతుడు ఇంకొకడు లేడు. వానికన్నా అదృష్టవంతుడు ఇంకొకడు లేడు. అవును, యేసయ్య నేను కనుగొన్నప్పుడు, యేసయ్యను తెలుసుకున్నప్పుడు నేను అదే ఫీల్ అయ్యా, అబ్బా ఆహా నా ధన్యత అని. అప్పుడు పాట రాలేదు, కానీ వచ్చినట్టయితే అప్పుడు ఆ పాటే పాడుకునేవాడిని. దేవునికి స్తోత్రం. నిజంగా, ఎందుకంటే అంత ఆనందపడ్డాను నేను. సంపదల గని నా యేసు, జ్ఞాన నిధి నా యేసు, వైఫల్యాలను కూడా విజయాలుగా మార్చి చరిత్రను తిరగరాయించగల దేవుడు నా ప్రభు. ఆయన ఒక్కడు దొరికితే చాలు, అన్నీ ఉన్నట్టే, ఇహపర సౌఖ్యములు ఉన్నట్లే. అలాంటి వాడు యేసు అదృష్టంగా ఏమవుతాడు మరి? అందుకే చెప్తున్నా, యేసు దొరికినోడు అదృష్టవంతుడు. యేసును కలిగి ఉండని వాడు ఎంత స్థితిమంతుడైనా వాడు దురదృష్టవంతుడు, దరిద్రుడు. ఎందుకంటే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకుని వానికి ఏం ప్రయోజనం? లోకమంతా సంపాదించాడు కానీ యేసయ్యను పొందుకోలేకపోయాడు, చచ్చి పాతాళానికే పోతాడు. లోకమంతా సంపాదించాడు కానీ సువార్తను నమ్మలేదు. లోకమంతా సంపాదించాడు కానీ యేసుకు హృదయములో స్థానం ఇయ్యలేదు. లోకమంతా సంపాదించాడు కానీ రక్షకుణ్ణి పొందుకోలేకపోయాడు. ఇక దరిద్రుడుగా ఏమవుతాడు? కాబట్టి అది పరిస్థితి. మన అదృష్టము అంటే యేసయ్యే. అలాగే కాలము అన్నా కూడా యేసయ్యే. అదృష్టవశమున, కాలవశమున. అదృష్టం ఒక వ్యక్తిలాగా, కాలం ఒక వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు. కాలము అంటే యేసయ్యే అన్నాను నేను. ఎలా అంటే యేసు ప్రభువే చెప్పాడు, నేను ఆదియు అంతమునై ఉన్నాను. ఆదియు అంతమునై ఉన్నానంటే అర్థమైంది. ఆది అంతము అనేది కాలము. నేను ప్రసంగం మొదలుపెట్టాను ఆది, ముగిస్తాను అంతం. ఈ రెండింటి మధ్యలో ఉన్నది కాలం. కానీ యేసు ప్రభు వారు తన్ను గూర్చి తాను నేను ఆదియు అంతమునై ఉన్నాను అని తన్ను గూర్చి తాను కాలమని చెప్పుకున్నాడు. మనకు తెలిసి కాలం అంటే టైం, కానీ మనకు తెలియని సంగతి ఏంటంటే కాలము అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు. కాలము అనే వ్యక్తి ఉన్నాడండి, అదృష్టం అనే వ్యక్తి ఉన్నాడండి, వాక్యము అనే వ్యక్తి ఉన్నాడండి, వ్యక్తి ప్రేమ అనే వ్యక్తి ఉన్నాడండి, అగ్ని అనే వ్యక్తి ఉన్నాడండి. మనకు తెలిసి అగ్ని అంటే పొయ్యిలో అగ్ని, కానీ అగ్ని అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అలాగే అదృష్టము అనే వ్యక్తి, కాలము అనే వ్యక్తి, మొత్తం యేసయ్య. అందుకే చెప్తున్నాను, ఎవని గెలుపోటములైనా, ఎవని దీవెన శాపములైనా, ఎవడికి ఎవరి అనుగ్రహం దొరకాలన్నా వాడు పరిగెత్తితే కాదు, వాడు తిప్పలు పడితే కాదు, ఫస్ట్ దైవానుగ్రహం వాడికి ఉండాలి. వాక్యము, కాలము, అదృష్టము, అగ్ని సమస్తము తానై ఉన్న నా ప్రభు యొక్క అనుగ్రహం దొరకాలి. అందుకే ఏబి మాస్లామణి గారు ఇలా పాడాడు, జపమున గొలచిన నిన్నే కదా, తపమున తరచిన నిన్నే గదా, విఫలులు చేసిన విజ్ఞాపనలకు, విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే గదా. సిల్వధరా, పాపహరా, శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా. సిల్వధరా, పాపహరా, శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. హల్లెలూయా. తపములు తరచిన నిన్నే కదా, జపములు గొలిచిన నిన్నే కదా అని విఫలులు చేసిన విజ్ఞాపనకు. విఫలులు అంటే తెలుసా? జీవితంలో విఫలమైపోయిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, బలహీనపడిన వాళ్ళు, లైఫ్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు.
ఆ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు విజ్ఞాపన చేస్తే ఆ విజ్ఞాపన ఆలకించి మరలా వాళ్లకు సఫలత అనుగ్రహించింది నువ్వే కదా అంటాడు. కొడితే గట్టి కొట్టు. విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే కదా. సిల్వధరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. దేవునికి మహిమ. పెద్దగా చెప్పండి. విఫలతలను కూడా సఫలత చేస్తాడు, అంటే ఫెయిల్యూర్ని కూడా పాస్ అయ్యేటట్టు చేస్తాడు ఆయన. అంతా ఆయన చేతిలో ఉంది, భయపడొద్దని చెప్తున్నాడు. దేవునికి మహిమ. కాబట్టి 10th ఫెయిల్ అయితే అసలు లైఫే ఫెయిల్ అయినట్టు ఫీల్ అవ్వకరో అబ్బాయి అమ్మాయి. తల్లిదండ్రులారా, పిల్లల్ని టార్చర్ చేయొద్దు, వాళ్ళని ధైర్యపరచండి, ఆదరించండి. తప్పకుండా మళ్ళా వాళ్ళు ప్రయత్నిస్తారు, ఈసారి జయం పొందుతారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు విజయం సాధిస్తారు. దేవుడు ఆ దీవెన వారికి ఇస్తాడు. ఒకవేళ మళ్ళా వాడు ఫెయిల్ అయినా ఏం భయపడొద్దు, వాడికి ధైర్యం చెప్పు. ఏం పర్వాలేదురా, నువ్వు ఇంతగా ఫెయిల్ అవుతున్నావు అంటే తప్పకుండా లైఫ్లో పాస్ అవుతావురా నువ్వు. దేవుడు నిన్ను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. నీ పట్ల ఏదో వేరు ప్రణాళిక ఉంది, దాన్ని నెరవేరుస్తాడు. ఏం భయపడొద్దు నాన్నని ధైర్యపరచండి. ఎంతమందికి అర్థమైంది? అలాగే పాస్ అయిన పిల్లలు, ఫెయిల్ అయిన పిల్లల్ని ఎగతాళి చేయకండి, వాడిని చూసి నవ్వకండి, వాడిని ధైర్యపరచండి, వాడిని ఓదార్చండి, వాడిని ప్రోత్సహించండి. ఎందుకంటే ఈరోజు నీవు పొందిన విజయాన్ని బట్టి ఉప్పొంగితే భవిష్యత్తులో నువ్వు ఎదుర్కొనే ఓటములు కొన్ని ఉంటాయి. ఆ ఓటముల్లో నువ్వు అవమానపరిచినోడే రేపు నిన్ను మించిపోవచ్చు. నీకొచ్చిన విజయం నీకు గర్వాన్ని తీసుకొస్తే అవతలాడికి వచ్చిన అపజయం వాళ్ళలో పౌరుషాన్ని పెంచి, రోషాన్ని పెంచి, వాడు నీకంటే ప్రయోజకుడుగా మారే అవకాశం ఉంది. కనుక తేడా పడ్డ వారిని, జీవితంలో ఓడిపోయిన వారిని, సేవలో ఓడిపోయిన వారిని, ఎగ్జామ్లో ఫెయిల్ అయిన వారిని తొందరపడి తృణీకరించొద్దు. నువ్వు పొందిన విజయాలను బట్టి విర్రవీయొద్దు. ఎందుకంటే ఫెయిల్ అయిన వాడికి కాసేపు వేదన, తర్వాత రోషం, పౌరుషం మేలుకుంటే వాడు ఈసారి సాధించే అవకాశం ఉంది. కానీ విజయం పొందిన వాడికి గర్వం వెంటాడుతూ ఉంటుంది. అది జీవితంలో అయినా, సేవలో అయినా, ఎగ్జామ్స్లో అయినా, దేనిలో అయినా విజయం పొందిన వాళ్ళని గర్వం వెంటాడిద్ది. వైఫల్యం, ఫెయిల్యూర్ పొందినటువంటి వానికి దీన మనసు వచ్చింది, హృదయం గాయమైద్ది, వాళ్ళు రోషం, పౌరుషం మేలుకుంటాయి. వాడు తప్పకుండా తర్వాత పోరాడి గెలుస్తాడు వాడు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే 10వ తరగతి ఫెయిల్ అయినందున విద్యార్థి ఆత్మహత్యాన్ని చూసి చీదరబుట్టి చెబుతున్నా. చిన్న వయసులు పసిబిడ్డలు ఉసరుసర ప్రాణం తీసుకునే ప్రమాదం ఉంది కనుక దయచేసి పిల్లల్ని కాపాడుకోమని చెప్తున్నా. బ్రతుకు సమాజంలో బ్రతకడానికి చదువు అవసరం, కానీ బతుకంతా చదువే కాదు. బతుకు దేవుని కోసం, బతుకు సమాజం కోసం. ఓకే, పిల్లలకు ఒకవేళ అవగాహన కల్పిస్తే ఎలా కల్పిస్తారో తెలుసా? సమాజంలో నువ్వు ఒక మేలుకరమైన వ్యక్తిగా ఉంటున్నట్లు చదువు నాన్న. 10 మందికి నువ్వు ప్రయోజనకారివిగా కావాలి తల్లి. 10 మందికి నువ్వు ప్రయోజకుడుగా కావాలి నాన్న. నీ ఒక్కడి కడుపు కోసం చదవద్దురా, నీ ఒక్కదాని పొట్ట కోసం చదవద్దమ్మా. 10 మందికి నువ్వు దీవెనకరమగున్నట్లు చదవాలి. జాగ్రత్తని పిల్లలకు నేర్పుకో. సమాజం కోసం వాళ్ళకి దృష్టి చిన్నప్పటి నుంచే నేర్పు. సమాజ శ్రేయస్సు, సమాజ హితవు కోరేటట్టు తప్పకుండా వాళ్ళు ప్రయోజకులు అవుతారు. కృంగిన వారిని లేవనెత్తండి, ధైర్యపరచండి. ఓకే, రైట్. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలోకి వద్దాం. ఇప్పుడు మీ అందరికీ ధైర్యం కలిగింది కదా? ఎవడికి అన్నం దొరకాలన్నా, ఎవడికి అనుగ్రహం దొరకాలన్నా, ఎవడికి విజయం దొరకాలన్నా ఎవరి చేతుల్లో ఉంది? పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. అంతే, అదృష్టవశమున, కాలవశమున ఉంది.
సమస్తము తన గుప్పెట్లో పెట్టుకుని ఉన్న నా ప్రభువు ఉన్నాడు. తగిన కాలం ముందు తప్పకుండా నీకు కూడా సహాయం చేస్తాడు. ఆ మాత్రం విశ్వాసం ఉంచి నిరీక్షించలేనోడివి నువ్వేం విశ్వాసివి? విశ్వాసం ఉంచాలి, దేవుని వైపు నిరీక్షణ ఉంచాలి, ఎదురు చూడాలి. దేవుని కార్యం తప్పకుండా పొందుకుంటాం. కొంచెం మనకు ఓర్మి తక్కువ, కొద్దిగా ఓపిక పడితే తప్పకుండా దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి వాటన్నిటిని మనకు అందొచ్చేటట్టు చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలోకి వద్దాం రండి. పిల్లల కోసం చెప్పాలనుకున్న విషయాలు చెప్పాను. దయచేసి పిల్లల్ని కోల్పోవద్దు, పిల్లల్ని ధైర్యపరచండి. దేవుని కృపను బట్టి నా పిల్లల్ని అయితే ఎప్పుడూ టార్చర్ చేయలా. వాళ్ళని అడిగినా చెప్తారు మీరు. నేను ఇక్కడ మీకు చెప్పటమే కాదు, నా పిల్లలు కూడా టార్చర్ పొందల చదువు విషయంలో. ఒకడికైతే స్కూల్కి పంపించాను కానీ ఎక్కలా బుర్రకి. చిన్నప్పుడు మీకు తెలుసా, 1 సంవత్సరం స్కూల్ మానిపించా వాడిని. ఎవడో చెప్పను, ఇద్దరిలో ఒకడిని. దేవునికి స్తోత్రం. మళ్ళీ వాడు అవమానం ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అందుకని నువ్వు నా పరువు బయట వేస్తున్నావు డాడీ అని చెప్పుకున్న రోజు వాడే చెప్పుకుంటాడు. దేవునికి స్తోత్రం. 1 సంవత్సరం స్కూల్ మానిపించాను నేను. అప్పటిదాకా విశ్వాసులకు ప్రీచర్ని, ఇక ఆ సంవత్సరం అంతా వాడికి టీచర్ని అయ్యా. నాకు తెలిసిన సబ్జెక్ట్ అంతా వాడికి నేర్పా. ఇంకేం లేదు, నేను పరిచర్యకి పోయి రావటం, వాడిని కూర్చోబెట్టడం, వాడి చేత అన్ని రాయించటం, చదివించటం. దేవుని కృపను బట్టి వాడికి స్కూల్లో 6 తరగతులు చదివితే ఎక్కనిది దేవుని కృపను బట్టి అంతా 2-3 నెలల్లో వాడికి అవగాహన కల్పించేటట్టు దేవుడు కృపనిచ్చాడు. అట్లాగా ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలకి అవసరమైతే నీకు తెలివి ఉంటే నేర్పుకో, కష్టపడి చదువు చెప్పుకో. బిడ్డలకు అవసరమైతే అవగాహన కల్పించుకో. నీకే చదువు లేకపోతే చదువు వచ్చిన వాళ్ళ చేత 4 సలహాలు ఇప్పించు, ప్రోత్సహించు. దేవుడి దయ వల్ల నేను అవగాహన బిడ్డ కల్పించకపోతే ఇప్పుడు వాడు చదవగలిగేవాడు కాదు. టైం తీసుకున్నా. ఎందుకంటే వాడు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నాడు. ఓ రోజు కూర్చోబెట్టి నా పేరు రాయరా అన్న, వాడు రాయలేకపోయాడు. తెలుగులో నా పేరు రాయనా అన్న, రాయలా వాడు. సరే అమ్మ పేరు రాయరా అన్న, రాయలా. మళ్ళీ నెల నెల జీతం కడుతున్నాను, వాడిని స్కూల్కి పంపిస్తాను, వాడు రాయలేకపోయాడు. చాలా ఏడుపు వచ్చింది నాకు. ఎందుకు ఏడుపు వచ్చిందో తెలుసా? ఏడుపు ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చి ఉండదు చెప్పండి. అసలు మీ ఐడియాలజీ తెలుసుకుంటాను. నాకు ఎందుకు ఏడుపు వచ్చిందో చెప్పండి మీరు. ఎందుకంటే మరి నెల నెల ఫీజు కడుతున్నాం, వాడికి ఏం రాలా, మరి ఏడుపు రాక ఆనందం వచ్చింది అయింది. ఫీజు అంతా పోయేగా, అవునా? తర్వాత టైం వేస్ట్ అయిపోయేగా. ఈ 2 కారణాలను బట్టి బాధ కలిగిద్దని మీరు అనొచ్చు, కానీ కాదు, అందుకు కాదు. టైం పోయినందుకు కాదు, ఫీజు పోయినందుకు కాదు నేను ఫీల్ అయింది. కనీసం రాయటము చదవటము కూడా రాకుండా 6 తరగతుల వరకు వాడు ఎలా వచ్చాడు, ఎంత ఒత్తిడి ఫేస్ చేసి ఉంటాడు. మిగిలిన వాళ్ళందరూ చక్కగా రాసి చదువుతూ ఉంటే వాళ్ళ మధ్య చదువు రాని స్థితిలో మొద్దులాగా ఉన్న వీడు ఎంత ప్రెజర్ అనుభవించి ఉంటాడని ఏడ్చా. పక్కన వాళ్ళని ఎంత బతిమలాడుకొని ఉంటాడు. ఎగ్జామ్స్ టైంలో అరే కొంచెం చూపించురా అని పక్కన వాళ్ళని ఎంత బతిమలాడుకొని ఉంటాడు, ఎంత మొత్తుకొని ఉంటాడు, ఎన్ని లంచాలు పెట్టుంటాడు. అవన్నీ జస్ట్ వాడి ప్లేస్లో కూర్చొని ఆలోచిస్తే నాకు ఏడుపు వచ్చింది. వద్దు బేటా, ఆ పరిస్థితి వద్దు, నీకు కూర్చోను, అసలు చదువు వద్దని నేను మానిపిస్తే వాళ్ళు కబురు పెట్టారు, మీ వాడు రావట్లేదంటే రాడు అని చెప్పా. దేవునికి స్తోత్రం. రాడు సార్, నేనే చెప్పుకుంటా. అసలు వాడికి ఏం చెప్పారో, ఏం ఎక్కింది అసలు కనీసం వాడు పదాలు రాయగలుగుతున్నాడా లేదో కూడా చూడకుండా మీరు వాడిని 6 తరగతులకు తీసుకెళ్ళారు. నిజంగా మీ బడికో సలాం.
మీ చదువుకో సలాం. డిగ్రీ దాకా కూడా తీసుకెళ్ళేటట్టున్నారు ఎట్లనే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నేనే చెప్పుకున్నాను ఈరోజు చక్కగా దేవుని కృపను బట్టి వాడు మీ పేరు కూడా రాస్తాడు. ఇప్పుడు చక్కగా చదువుతాడు, తెలుగు చదువుతాడు అంటారా. ఇక తెలుగు విషయంలో డౌట్ లేకుండా వంట పట్టింది. తర్వాత ఇంగ్లీష్ తిప్పలు పడ్డాడు. ఇప్పుడు ఇందులో వచ్చిన తిప్పలు పడి లైన్లోకి వచ్చాడు అనుకో. ఇప్పుడు మీకు కోటి వరహాల ప్రశ్న, ఇంతకు పెద్దోడా చిన్నోడా? ఎవడో నేను చెప్పను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది పరిస్థితి. చేతనైతే నేర్పుకోండి, ఓర్పుగా చెప్పుకోండి, నేర్పించుకోండి. బిడ్డలు తప్పకుండా ప్రయోజకులు అవుతారు. కన్న తల్లివి నువ్వే నిందిస్తే, కన్న తండ్రివి నువ్వే నిందిస్తే, నువ్వే దూషిస్తే, నువ్వే తృణీకరిస్తే, నువ్వే వ్యధవం చేసి మాట్లాడితే, నువ్వే పనికి మాలింది అని నువ్వే మాట్లాడితే ఆ బిడ్డకు ఆదరణ ఎక్కడ తల్లి? పద్దాకలు ప్రవక్తలాగా పనికి మాలింది ప్రవచించి నిజంగా పనికి మాలింది తయారైంది. పనికిమాలుడు, దరిద్రుడు, ఎదవా అని పద్దాకలు అలా మాట్లాడి చివరికి వాడు నంబర్ 1 ఎదవే తయారవుతాడు. అనొద్దు బిడ్డ, అట్లా అనొద్దు. పిల్లల్ని ధైర్యపరచండి. థామస్ ఆల్వా ఎడిసన్ వినపడదు, ఆయనకి వినపడదు. చదువు చెప్పలేక విసుగు పుట్టి ఒక పేపర్ రాసి పంపించారు ఇంటికి ఆయన్ని. ఎదవలు చూశాక నేను ఎదవని చూడలేదు. వీడికి వినపడదు, పోనీ సైకిల్తో చెప్పిన అర్థమై సావదు. వీడికి చదువు చెప్పి వీడిని ఒక ప్రయోజకుడిని చేయటం మా వల్ల కాదు, నీ చేతనైతే నువ్వే చేసుకోమని ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చాడు ఆ పేపర్ తీసుకొని, తల్లికి చూపించాడు. పేపర్ ఇచ్చారు మమ్మీ అని. చదివి ఏడ్చుకుంది. ఏంటి మమ్మీ ఏమి రాశారని అడిగాడు. తల్లి ఏం చెప్పిందో తెలుసా? ఎగతాళిగా కాదు, సీరియస్గానే చెప్పింది. నువ్వు పెద్ద మేధావివంట, నీలాంటి మేధావికి చదువు చెప్పగలిగే అంత సామర్థ్యం వాళ్లకు లేదట. అందుకని మరి నిన్ను గన్న తల్లిగా నేనే నీకు చదువు చెప్పమని నాకు పంపించారు నాయన. నీకు చదువు చెప్పేంత కెపాసిటీ వాళ్లకు లేదంట అని చెప్పి. అప్పుడు ఈయన ఫీల్ అయ్యాడు, నేను మేధావిని అనుకుంటా పెరిగాడు. తల్లి చనిపోయిన తర్వాత ఆమె సామాగ్రిలో పాత పెట్టెలు అవి ఉంటాయి కదా, వాళ్ళ వస్తువులు, అందులో అవన్నీ తిరగేస్తూ ఉంటే ఆ చిన్నప్పుడు ఆయన తెచ్చిన లెటర్ కనపడింది. అందులో ఏముందో కొడుకు చూపిలా. కొడుకు పెద్దవాడై ప్రయోజకుడు అయ్యాడు. ఇదిగో మన కళ్ళ ముందు వెలుగుతున్న బల్బును కనుగొంది ఆయనే, థామస్ ఆల్వా ఎడిసన్. బల్బు కనుగొన్నది ఎవరంటే ఆయన పేరే చెప్తారు. ప్రపంచం మేధావులు ఒక మేధావిగా అయిపోయాడు. వెధవయ్యాడా మేధావయ్యాడా? ఇతను స్కూల్లో చదువు చెప్పబడ్డా, ఇంటికి పంపబడ్డా? అందుకే ఎవరైనా ఆ స్థితిలో కనపడితే నేను చాలా వింతగా చూస్తా, అబ్బో వీడు కాబోయే మేధావి కాబోలని. దేవునికి స్తోత్రం. 6 తరగతులు చదివినా పదాలు రాని నా కొడుకును కూడా అంతే ఫీల్ అయ్యాను నేను. అబ్బా, నా ఇంట్లో కూడా ఒక మేధావి తయారవుతున్నాడు. నేను చెప్పేది నిజం. నా ఇంట కూడా ఒక మేధావిని దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం అని ఆనందపడ్డా. ఏడవలా, మొత్తుకోలా, ఫీల్ అవ్వలా. ఎందుకు ఏడ్చానో చెప్పా. అర్థం కాని స్థితిలో వాడెంత ఒత్తిడికి గురై ఉంటాడో అనేదే ఫీల్ అయ్యా. కానీ డబ్బులు పోయినాయనో టైం వేస్ట్ అయిందనో నేను ఫీల్ కాల. తర్వాత దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆనందపడ్డా, నా ఇంట కూడా ఒక మేధావిని దేవుడు లేపాడని.
అంటే పిల్లల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో, పిల్లల్ని ఎలా ప్రశంసించి వాళ్ళని లైన్లో తెచ్చుకోవాలో చెప్తున్నాను నేను. నేర్చుకోండి. పిల్లలతో ఎలా వ్యవహరించాలో తెలియచావట్లా కొంతమందికి, అందుకని చెప్తున్నాను నేను. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకొని పిల్లల్ని జాగ్రత్తగా పెంచడం నేర్చుకోండి. నీ నోరు ఉపయోగించే తీరును బట్టి పిచ్చోడు కూడా మేధావిగా తయారయ్యేటట్టు నువ్వు చేయొచ్చు. ప్రోత్సహించండి, ప్రశంసించండి, మెచ్చుకోండి. వాడు కృంగిపోతే వాడి వెన్ను తట్టడం లేదు బేటా, నువ్వు మంచి పనోడు అవుతావు, ప్రయోజకుడు అవుతావు, మేధావి అవుతావు. మా నాన్న రెగ్యులర్గా వాడేవాడు ఈ పదం. ఇంటిని నిలబెట్టాల్సింది నువ్వే, ఇంటిని నిలబెట్టాల్సింది నువ్వే, ఇంటిని కాపాడాల్సింది నువ్వే అని పర్సనల్గా నేను ఆయనతో నడుస్తున్న ప్రతిసారి కూడా ఇంటి బాధ్యత నీదే, ఇంటి బాధ్యత నీదే, నీ చేతుల్లోనే ఉంది, నీ ఇష్టం అని చెప్పేవాడు నా తండ్రి. ఎక్కడన్నా నేను కోపతాపాన ఆవేశపడి పొరపాటు అడుగులేస్తే ఆయన ఏం చెప్పాడో తెలుసాయా? తెలివిగల్లోడు అనుకున్నా, జ్ఞానవంతుడు అనుకున్నా, నువ్వు కూడా ఇట్లా చేస్తే ఎట్లా? వాస్తవానికి మనం నెంబర్ 1 ఉంటా, కానీ ఆయన మాటల దెబ్బకి ఫుల్ ఛార్జ్ అయ్యేది. ఒరే నేను మంచివాడిని ఇప్పుడు. మా నాన్న హృదయంలో నాకు ఇంత విలువ ఉంది. ఎవడు బయటోడు పిచ్చోడు అనుకుంటే నాకెందుకు, బయటోడు మేధావి అనుకుంటే నాకెందుకు? మా నాన్న నన్ను తెలివిగల్లోడు అన్నాడు. మా నాన్న ఇంటి బాధ్యత నాదే అన్నాడు. మా నాన్న కుటుంబాన్ని నడిపించుకు రావాల్సింది నువ్వే అన్నాడంటే మా నాన్నకి ఎంత భరోసా ఉంది నా మీద, ఎంత నమ్మకం ఉంది నా తండ్రికి నా మీద. అదే మైండ్లో పడింది. నిజంగానే ఆ విధంగా నేను ఆలోచనలు ప్రభావితమైన దేవుని మహాకృపను బట్టి దేవుడు చివరికి కుటుంబానికే బాసటగా మార్చి పడేశాడు ఆయన. నిన్ను పీడించే కొడుకైనా, వేధించే కూతురైనా, పీడించే కూతురైనా నేను చెబుతున్నా, మీకు దండం పెట్టి చెబుతున్నా, వాడు ఎదవే కావచ్చు, పనికిమాలోడు కావచ్చు, గారుడు కావచ్చు, నువ్వు రెగ్యులర్గా ఒక మాట వాడి ముఖాన, ఈరోజు నువ్వు ఇలాగున్నావు, ఒకరోజు వచ్చిదిరా నువ్వు మంచిగా మారిపోతావు, నువ్వు ప్రయోజకుడు అవుతావు, జ్ఞానవంతుడు అవుతావు, ఆశీర్వాదకరం అవుతావు. బిడ్డా నేను నమ్ముతున్నారా? నా ప్రార్థనలు ఒట్టిగా బావురా? నా కూతురా నువ్వు ఖచ్చితంగా ఇలా అవుతావమ్మా, నువ్వు ఈరోజు ఇలా ఉన్నావు, నీ భవిష్యత్తు అద్భుతంగా మారిపోతుంది, నీకు మంచి లైఫ్ రాబోతుంది, నువ్వు ఖచ్చితంగా మార్పు చెందుతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు నిలబడతావు, నిన్ను అలాగ చేస్తాడు దేవుడు అని నువ్వు మాట్లాడు నీ పిల్లల ముందు. వాడు పెట్టే విసుగు దెబ్బకి నువ్వు చస్తావురా రే, నువ్వు మధ్యలోనే చస్తావు. నేను చెబుతున్నాగా, పురుగులు పడి చస్తావు, నువ్వు నాశనం అయిపోతావు, నీకు బండి తగిలి చస్తావు, నువ్వు దిక్కులేని సాగు చేస్తావు, నువ్వు అట్ట చేస్తావు, నువ్వు ఇట్ట చేస్తావు, అంత నాశనం అవుతావు. ఇంత ఈ శాపాలే మాట్లాడతారు. కానీ ఎక్కువ శాతం ఆవేశం ఎక్కువైన తల్లి తండ్రి, బేటా ఈరోజు నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు, దుఃఖపెడుతున్నావు, కానీ ఆటకాలం సాగదురా, నువ్వే నన్ను చక్కగా చూసుకునే రోజు రాబోతుంది, నువ్వు నన్ను ప్రేమించే రోజు రాబోతుంది, నువ్వే నాకు ఆదరణగా ఉండే రోజు రాబోతుంది, నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు, కానీ భవిష్యత్తులో నువ్వు గొప్పవాడివి అవుతావు, నిన్ను గొప్ప స్థితికి దేవుడు తెస్తాడు. ఈ వ్యసనాల మీద నీకు జయం వచ్చింది, ఈ బలహీనతల మీద నీకు జయం వచ్చింది, ఈ పాపం మీద నీకు జయం వచ్చింది, నీ జీవితం 10 మందికి ఆదర్శప్రాయమైంది. అట్లా చేస్తాడు నా దేవుడు అని నువ్వు పదే 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 వాడి ముందు అను. నువ్వు అంత సీన్ నీకు లేదు, నీకు దమ్ముంటే అట్లా అను. నువ్వు నీకు అంత ఓర్పు లేదు, అంత సహనం లేదు, అంత నిశ్చయత లేదు, అంత విశ్వాసం లేదు, అంత భక్తి లేదు. ఏ గాడికి శాంతంగా ఉన్నంతసేపే నీ భక్తి మాటలు, నీ ప్రార్థన మాటలు, నీ దేవుని మాటలు, నీ విశ్వాస మాటలు. నీకు టెంపర్ వచ్చిందంటే నోటి నిండా శాపాలు, శాపనార్థాలే, చివరికి అయ్యే అవుతాయి. నేను అందుకే చెబుతున్నా, దయచేసి అలాగ మీరు మాట్లాడొద్దు. ఏమన్నాడో తెలుసా ఆయన? తల్లి ఆ పేపరు తల్లి దగ్గర, తల్లి చనిపోయిన తర్వాత ఆ పేపర్ తీసుకుని చూసి ఏడ్చుకొని తన ఫ్రెండ్స్తో అన్నాడు, తనతో కూడా ఉన్న వాళ్ళతో అన్నాడు, స్కూల్లో నేను జీరో, స్కూల్లో నేను జీరో, కానీ నేను జీరోగా ఉన్నప్పుడే స్కూల్ పిల్లలందరికీ, స్కూల్ మాస్టర్స్కి, టీచర్స్కి అందరికీ నేను జీరో, కానీ ఆ దశలోనే మా అమ్మకు నేను హీరో. అవునాయనా, నీ కొడుకయ్యా,
నీ కొడుకు వాడిని హీరోగానే మాట్లాడు, నువ్వు మాట్లాడు. ఏమన్నా నష్టమా? గణపరిచి మాట్లాడవా? ఏమన్నా నీకు ముత్యాల రత్నాలు రాలిపోతాయండి. పిల్లల్ని మెచ్చుకోలుగా మాట్లాడు. కాస్త గుర్తించు వాళ్ళని. నేను విధవగా ఉన్నప్పుడే, నేను జీరోగా ఉన్నప్పుడే స్కూల్లో వాళ్ళందరూ నాలో జీరోని చూశారా. నా తోటి స్టూడెంట్స్ నాలో జీరోని చూశారు. నా ఇరుగు పొరుగులు నాలో జీరోని చూశారు. నా టీచర్స్ నాలో జీరోని చూశారు. చదువు రాని మొద్దు అని చూశారు. నా సార్స్ నాలో జీరోని చూశారు. కానీ మా అమ్మ ఒక్కతేరా నాలో హీరోని చూసింది. మా అమ్మ ఒక్కతే నాలో హీరోని చూసింది. ఈజ్ ద లార్డ్. నా కళ్ళు కూడా అంతే చూస్తాయి, తెలుసా మీకు? నా ఆత్మీయ బిడ్డల్లో కూడా నేను అదే చూసుకుంటా. మీరందరూ దేవుని సేవకురాళ్ళలాగా కనపడతారు నాకు. ఎవరు నా ముందుకు వచ్చినా సరే ఒక సేవకురాలు కనపడతా ఉంటా, ఒక సేవకుడు కనపడతా ఉంటా. అలానే చూసుకుంటాను నేను. ఒక దైవజనుడిని, ఒక దైవజనురాల్ని చూస్తూ ఉంటాను. మీరు నా ముందుకు వస్తే మీరు నమ్మండి నమ్మకండి, నిజం. దానికి అనుబంధంగానే ఈరోజు నేను వచనం చెప్తాను మీకు తర్వాత. కన్న బిడ్డల్ని ఎంకరేజ్ చేయవా? ఎంత భారభరితమైన మాట చూడద్ది. ఎడిసన్ గారు పలికిన మాట. మా అమ్మకి నేను హీరోని, అప్పుడే హీరో. అందరికీ జీరో అని, మా అమ్మకేమో హీరో. ఎంత ఏడ్చుకొని ఉంటాడు ఆ అమ్మని తలుచుకొని, ఎంత మొత్తుకొని ఉంటాడు అమ్మా అమ్మ అని. అలాంటి తండ్రివి నువ్వైతే నానా అని ఏడ్చుకుంటాడు నీ కొడుకు. ఈరోజు మా నాన్న నాకు బెస్ట్ ఫ్రెండ్ అని ప్రతిరోజు మా నాన్నని గుర్తు చేసుకుని రోజు ఒక రోజు కూడా లేదు నాకు. ఆనాటి నుంచి ఈనాటి దాకా దేవుణ్ణి గుర్తు చేసుకుంటాను, నా తండ్రిని తప్పకుండా గుర్తు చేసుకుంటాను, తర్వాత తల్లి. ఎందుకు? నేను జులాయిగాడుగా ఉన్నప్పుడే ఆయన నాలో కుటుంబానికి స్తంభములాగా ఉండేటువంటి ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నన్ను చూశాడు ఆయన. ఆ మాటే పదే 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 పలికాడు. చివరికి అదే దేవుడు ఆమేన్ అన్నాడు. ఒక కుటుంబానికి కాదు, అనేక కుటుంబాలకి దీవెనకరంగా నా బ్రతుకును మార్చి పడేశాడు నా యేసయ్య. గొప్ప కోసం చెప్పట్లా, మీకు నేర్పించాలని చెప్తున్నాను. నేను నేర్చుకుంటారని చెప్తున్నాను. పిల్లల్ని ఎలాగ పెంచాలో, పిల్లలకి ఎలా ఎంకరేజ్ ఇవ్వాలో, నోరు తెరిచిన కాడ నుంచి దరిద్రపు కొట్టు మాటలు, శాపనార్థాలు, పనికి మళ్ళీ పాపిష్టి మాటలు కాదు. అబద్ధాలు ఆడకుండా చెప్పండి. వాడు సౌమ్యంగా ఉన్నంత వరకు మా అబ్బాయి మంచోడు, మా అబ్బాయి రత్నం, మా అబ్బాయి అది అంటావు. వాడు కొద్ది రివర్స్ గెరేసాడు అనుకో, నువ్వు జావా నీ దినం చేయ అంటావా? నువ్వు అబద్ధాలు ఆడకుండా చెప్పు. అంటా నన్ను చేతులు ఎత్తండి. ఇగో షో చేయొద్దు. నీకు ఆవేశం కట్టలు తెంచుకున్నప్పుడు వాడిని చండాలంగా మాట్లాడతావు, లేదు చెప్పు, చేతులు ఎత్తు. పాపం పోసినప్పుడు ఏం మాట్లాడతావు నువ్వు, నీకు తెలీదు. ఒప్పుకో, దిద్దుకో. ఎంత టెంప్టేషన్ వచ్చినా, ఎంత కోపం వచ్చినా, ఎంత శోధన వచ్చినా అక్కడ బ్యాలెన్స్ అయి నువ్వు నేను చెప్పినట్టు పలుకును. నిన్ను వేధిస్తున్న కొడుకునైనా, శోధిస్తున్న కూతురునైనా సరే నువ్వు ఇదే మాట, నువ్వు ఈరోజు నన్ను ఏడిపిస్తున్నావు, కానీ ఒకరోజు వస్తుంది నువ్వే గొప్ప పాత్ర అవుతావు, నువ్వే గొప్ప పాత్ర అవుతావు నా కుమార్తె, నువ్వే గొప్ప పాత్ర అవుతావు నా కుమారుడు అని వాడు అదే రిలీజ్ అయ్యి అదే మాట్లాడు. ఖచ్చితంగా అలా కాకపోతే అప్పుడు అడు. అరే బజార్ అంతా నన్ను చూసి వస్తుంటే మమ్మేంది నువ్వు గొప్పోడు అవుతూ ఉంటుంది, ఇంత చెండాలు పొడిని. నేను ఆమెను పదే పదే టార్చర్ చేస్తున్నా, అయినా సరే నువ్వు గొప్పోడు అవుతూ ఉంటుంది. ఏం చూసింది నాలో మా అమ్మ? ఒక్కనాడు కాకపోతే ఒక్కనాటికైనా వానిలో నువ్వు అన్న మాట ఎడల విశ్వాసం పుట్టిద్ది.
అది రహస్యం. ఏం పుట్టింది? విశ్వాసం పుట్టింది. ఆ విశ్వాసమే శక్తివంతమై కార్యసిద్ధికి పూనుకుంటుంది. దేవుడు ప్రయోగించేది కూడా అదే. సీమోను ఎంత చంచలంగా ఉంటాడండి. సీమోను పేతురు నాయన ఏదొచ్చినా ఆగదు, ఆయనకు ఆవేశం పెచ్చు. ఆనందం వచ్చినా ఆపలేము, కోపం వచ్చినా ఆపలేము. అందరూ మౌనంగా ఉంటే కత్తి తీసుకొని తలనరకపోయి చెవి నరికాడు సీమోను పేతురు. జస్ట్ మిస్సు, మెడ మీద పడాల్సింది చెవి మీద పడింది. అటు తల అట్టనేసరికి అంత కోపం, తొందరపాటు. అలాంటి పేతుర్ని ప్రభు ఏమన్నాడో తెలుసా? సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. అలాంటి టెంప్టేషన్స్ కలిగినటువంటి అస్థిరుడు, చంచలుడుగా ఉన్నటువంటి పేతురుని చూసి ప్రభు ఏమన్నాడో తెలుసా? నీవు కేఫా. అంటే ఏంటి రాజు? రాయి. నువ్వు కేఫా అంటే అర్థం ఏంటి? రాయి. చెంచలుని పట్టుకొని నువ్వు కేఫా అన్నాడు. స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు. స్థిరము లేనటువంటి స్థితిలో కోపావేశుడై ఉన్నటువంటి పేతుర్ని నువ్వు స్థిరముగా ఉండే రాయివి అని మాట్లాడాడు. ఆ వాక్కు రిలీజ్ చేశాడు. చివరికి పేతురు నిజంగా రాయి అంత స్థిరుడయ్యాడు. ఇంకా చెప్పాలంటే ఆది సంఘమునకు ఆరంభకుడు, ప్రారంభకుడు, స్తంభము వంటి వాడు కేఫా అయ్యాడు. అంటే ఆ మాట పట్టుకొని ఉంటాడు పేతురు. నా ప్రభువు నన్ను రాయన్నాడే, నా ప్రభువు నన్ను రాయన్నాడే, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తానన్నాడు. నా ప్రభు ఏంది ఇంత మాట అన్నాడు? నాకు అసలు ఇంత టెంపర్ అయితే. పేతురు అలా అనుకొని ఉంటాడా అని ఆడుంది అని డౌట్ వచ్చింది. నేను చెబుతున్నా, 2 దోణెల నిండా చేపలు పట్టినప్పుడు అది చూసి విభ్రాంతి నొందిన పేతురు ప్రభు మోకాళ్ళ దగ్గర సాగిలపడి ఏమన్నాడో మీరు చెప్పండి. సరే ఏమన్నాడు మీరే చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయంలో 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే సీమోను పేతురు ఏమని ప్రకటించుకున్నాడు? నేను అయోగ్యుణ్ణి, నేను పాపాత్ముణ్ణి. అంటే ఆయన మనసులో అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. అయినా సరే ప్రభు అన్న మాట ఏంటి? నువ్వు మనుషులను బట్టే జాదరు అవుతావు, మనుషుల్ని బట్టే జాదరు అవుతావు. అరే చేపలు పట్టడమే నా చేత కాలేదు, నువ్వు చెబితే అని చేపలు పడ్డాయి, లేకపోతే నా వల్ల కాలేదు. ఇంక నేను మనుషుల్ని ఏం పడతాను? అయినా సరే నువ్వు అన్నావు కాబట్టి పడతా. ఎంతమందికి అర్థమవుతుంది? మనం విడుదల చేసేటువంటి వాక్కు ఎంత శక్తివంతమో మీరు కొంచెం ఆలోచించండి. నీ పిల్లల వైపు చూసి, ఉద్యోగం రాలేదమ్మా, నాకు ఉద్యోగం రాలేదు అంటే చెప్పాలి. లేదు బేటా, ఖచ్చితంగా ఇస్తాడు దేవుడిని. వచ్చిద్దిరా, నువ్వు మంచి ప్రయోజకుడు అవుతావు నాయన, మంచి ప్రయోజకురాలు అవుతావు. మనం కుటుంబానికి దీపం అవుతావు బేటా, నువ్వు దీపం అవుతావు తల్లి, నువ్వు నిలబడతావు బేటా, నువ్వు నిలబడతావు మా అని చెప్పాలి. నువ్వు అదే రిలీజ్ చేయాలి. ప్రభువు చేసింది అదే, ప్రభువు చేసింది అదే. శుభకరమైన వాక్కును విడుదల చేస్తాడు. గానుగ చాటున దాక్కొని గోధుమలను దుళ్ళగొట్టుకుంటున్న గిద్యోనును చూసి ఎంతలో మాట అన్నాడండి. మనమైతే దేవుడి ప్లేస్లో మనం ఉంటే గానుగ చాటున దాక్కున్న పిరికి పంద రా అనేవాళ్ళం. మిథ్యానీయులకు భయపడి గానుగ చాటును దాక్కున్నావా, పిరికి పంద, దద్దమ్మ, చేతగానోడా, పనికిమాలోడా, అసమర్థుడా, రా అనేవాడు. ఇన్ని టైటిల్ పెట్టి నాకు ఎందుకు వస్తాడు, ఇంకా అది దాక్కునేవాడు. ప్రభు అలా అనలా. చూడు, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము చదువు. 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన ఏవాషునకు కలిగిన ఓఫ్రాలో మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను.
ఏవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగైనున్నట్లు గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఆగు. పరాక్రమం ఉందా గిద్యోన్లో? ఆయన బలాఢ్యుడా? పరాక్రమవంతుడు దాక్కుంటాడా? పరాక్రమవంతుడు పౌరుషం కలిగి మీసములు తిప్పి అందరి ఎదుట నిలబడతాడు ధైర్యంగా. పరాక్రమం అంటే అది. అది గానుగు చాటును దాక్కొని గోధుమలను దొల్లగట్టుకొని పబ్బం గడ్డుపోవడానికి తిప్పలు పడుతున్నాడు చూసి పరాక్రమం గల బలాఢ్యుడా అంటాడు. ఎంతలా టైట్లు ఇచ్చాడో చూడు. చివరికి మీరు చెప్పండి, గిద్యోను అనుకున్నది జరిగిందా, దేవుడు అన్నది జరిగిందా? పేతురు అనుకున్నది జరిగిందా, ప్రభు అన్నది జరిగిందా? పేతురు ఏమనుకున్నాడు? నేను పాపాత్ముడను, ప్రభువా నన్ను విడిచిపో. ఇది పేతురు అనుకున్నది. ప్రభు అన్నది, లేదు లేదు, నిన్ను మనుషులను బట్టు జాలరిని చేస్తారా, నేను స్థిరము లేను అండి ప్రభువా. ఇది పేతురు అనుకున్నది. లేదు లేదు, నీవు రాయి అంత స్థిరముగా ఉంటావు, కదలని వాడుగా ఉంటావు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. ప్రభు అన్నదే జరిగింది. మొదటిసారి ఉపదేశం చేసినప్పుడు 3,000 మంది, మళ్ళా ఉపదేశం చేసినప్పుడు 5,000 మంది, 2 ప్రసంగములకే 8,000 ఆత్మలను సంపాదించిన ఘనత చరిత్ర పేతురుదే. కొడితే గడ్డి కొడు. వల వేసాడంటే వల ఖాళీగా రాదు, ఇక చేపలు పడాల్సిందే. అంత మహా మేధావి పండితుడు విద్వాంసుడైన పౌలు వల్ల కూడా కాలేదు అన్ని ఆత్మలు పట్టడం. అలా కానీ పేతురు వల తీసుకున్నాడంటే అవుట్. బాప్తిస్మాలు ఇయ్యలేక సావాలా, అంతమంది వస్తారు. అంత శక్తి ఎలా వచ్చిందంటే ప్రభువు పలికిన మాటల యందు అతడు విశ్వాసం ఉంచాడు. అతడు విశ్వసించినట్లుగా ప్రభు ఆ మాటలు పలుకుతాడంతే. నేను కూడా అదే రిలీజ్ చేస్తా మీ మీద. ఎప్పుడు కూడా మీకు విడుదల వచ్చిద్ది, మీకు జయం వచ్చిద్ది, మీరు సంతోషించే రోజు వచ్చిద్ది, మీరు కూడా 10 మందికి ఇచ్చే రోజు వచ్చిద్ది, మీ తల ఎత్తబడే రోజు వచ్చిద్ది, మీరు కూడా దేవుని కొరకు వాడబడే ధన్యకరమైన రోజు వచ్చిద్ది, మీ బ్రతుకులు మీ కుటుంబాలు కూడా ఆశీర్వదించబడి వర్ధిల్లేటువంటి దినం వచ్చిద్దని. ఎందుకు భౌతికంగాను ఆత్మీయంగాను కూడా మాట్లాడతాను. అదే విడుదల చెయ్యమని దేవుడు చెప్పాడు గనక. ఏ అబ్బాయి, ఎంతమందికి ఎక్కింది నేను చెప్పింది? నిజంగా అర్థమైందా? ఇప్పుడు నీ కుటుంబంలో అయినా, నీ పిల్లల దగ్గర అయినా, నీ దగ్గరకు వచ్చే ఏ వ్యక్తి మీద అయినా నువ్వు వినియోగించాల్సింది ఏది? శుభకరమైన వచనము, ప్రోత్సాహకరమైన వచనము, దీవెనకరమైన వచనము, ఆశీర్వాదకరమైన వచనము. ఎంతమంది సంతోషంగా వచ్చారో తెలుసా? కృంగిపోయిన వాళ్ళు, అన్నా ఉద్యోగం వచ్చిందన్న, అన్న జాబ్ వచ్చిందన్న, అన్న జాబ్ వచ్చిందన్న. ఆదివారం ఆ క్యూలో బయట నిలబడే జనాల్లో ఆ మాటలు చెప్పేవాళ్ళు ఎంతమందో. సంతోషంగా వచ్చాడన్న, ఎన్ని రోజులు ఏడ్చానన్న, జాబ్ ఇచ్చాడన్న, ఏసై జాబ్ ఇచ్చాడన్న అని వస్తే దగ్గరకు తీసుకొని, ఈ జాబ్ ఏం పిచ్చోడా, ఇంకా ఉన్నత స్థితి ఉంది పో అని ప్రార్థన చేసి పంపిస్తా. ఇంకా ఉన్నత స్థితి ఉంది పో, ఇంకా దీవిస్తాడు, ఇంకా హెచ్చిస్తాడు, ప్రభు కోసం వాడబడు, ప్రభువును మర్చిపోదు పో అని చెప్పి పంపిస్తా. ఏం లక్షలా కోట్ల? పరాక్రమము గల బలాఢ్యుడా. గిద్యోనులో జనం పిరికోండి చూశారు. గిద్యోనులో జనం పిరికోండి చూశారు. గిద్యోను కూడా తనలో తాను పిరికోండి చూసుకున్నాడు. కానీ దేవుడు రివర్స్. దేవుడు గిద్యోనులో పరాక్రమము గల బలాఢ్యుణ్ణి చూశాడు. తెలివిగల్లోని చూశాడు, జ్ఞానవంతుణ్ణి చూశాడు, మిథ్యానీయుల్ని జయించే వీరుణ్ణి చూశాడు దేవుడు. దావీదులో గర్విష్ఠుని చూశాడు పెద్దన్న ఏలియాబు. నీకు గర్వం రా, నువ్వు గర్విష్ఠుడివి అన్నాడు. యెషయి గొర్రెలు కాసేవాడిని చూశాడు. యెషయి దావీదులో ఒక రాజు ఉన్నాడు అనుకోవాల, వాళ్ళ అయ్యా, వాళ్ళ సొంత అయ్యా, వాళ్ళ నాన్న. తెలుసా మీకు? ఏం పర్లా, నువ్వు చదివించింది ఏం చెబుతుంది అని అనుకోవద్దు. పోతే పోయి చదివించింది ఇంకోసారి జీవితం. ముందు ఇది సీరియస్గా తీసుకోండి.
దావీదులో గొర్రెల కాపర్ని చూశాడు. వాళ్ళందరూ వీడు గొర్రెల గాయడానికి తప్ప దేనికి పనికిరాడని నీ కుమారులందరినీ నా ముందుకు తీసుకొని రమ్మన్నప్పుడు యెషయి మిగిలిన కొడుకులందరినీ తెచ్చాడు, కానీ దావీదును తేలా. ఎందుకు తేలా? ఒకసారి ఊహించండి. అంటే ఆయన మనసులోనే వాడు రాజుకు పనికిరాడు అనే ఫీలింగ్ ఉంది. వాడు గొర్రెలు కాసుకునే దానికి పనికొస్తాడు తప్ప రాచరికపు టీవీకి కానీ, దర్పానికి కానీ, జ్ఞానానికి కానీ, శౌర్యానికి కానీ, పరాక్రమానికి కానీ, యుద్ధానికి కానీ, ఆ దర్పానికి కానీ పనికిరాడు. మిగిలిన వాళ్ళు పనికి వస్తారు, వీడు పనికిరాడు అనుకున్నాడు. అందుకే సమూయేలు నీ కుమారులందరినీ నా ఎదురుగా రప్పించమన్నప్పుడు ఆ ఒక్కడిని తప్పించి మిగిలిన వాళ్ళందరినీ రప్పించాడు. కానీ దావీదు కూడా అనుకొని ఉండొచ్చు. పెద్ద అన్న తిడతాడు, 2 అన్న తిడతాడు, 3 అన్న తిడతాడు, 4 అన్న తిడతాడు, వాళ్ళందరూ తిడతారు నన్ను. నిజంగా వాళ్ళందరూ గొప్పలు, నేను ఎదవను కాబోలు. పోనీలేపా, దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు. సరే, వాళ్ళు తెలివిగలవాళ్ళు, వాళ్ళు బలవంతులు, శౌర్యవంతులు, యుద్ధశాలురు. వింతైన విషయం చెప్పనా, అన్నలందరూ తృణీకరించేవాళ్ళు, తండ్రి కూడా లక్ష్య పెట్టేవాడు కాదు. కానీ తల్లి సపోర్ట్ చేసింది దావీదుకి. బాయ్ ఓయ్ స్తోత్రం చెప్పు. కష్టపడి వచ్చింది దేవుని మాటలు జాగ్రత్తగా వినటానికి, పోగొట్టుకోవడానికి కాదు. ఎవరు అటు ఇటు తిరగొద్దు, మైండ్ దగ్గర పెట్టుకొని కూర్చొని వినండి దేవుని మాటలు. తల్లి 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 నేర్పింది, భక్తి నేర్పింది. తల్లి భక్తి నేర్పింది. అయితే గీతే ఒక భక్తుడిని అవుతాను, కానీ రాజును కాలేను, శౌర్యవంతుడిని కాలేను, పరాక్రమం. మా అన్నోళ్ళు పనోళ్ళు. దావీదు ఫీలింగ్ అదే, యెషయి ఫీలింగ్ అదే, దావీదు అన్నల ఫీలింగ్ అదే. బజార్లమ్మిటి బాలుడుగా దావీదు తిరుగుతున్నప్పుడు సమాజ ప్రజలు ఎవడన్నా అనుకొని ఉంటారా ఇశ్రాయేలుకు రాజని? వచ్చిద్దా ఊహ? కానీ వీళ్ళెవ్వరూ అనుకొనక మునిపే దావీదు అనేవాడు తన తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు దావీదులో ఒక పరాక్రమము కలిగిన ఇశ్రాయేలు రాజును చూశాడు. అది నా దేవుడు. చెప్పు, దావీదులో దావీదు చూసుకుంటే ఏం లేదు, వాళ్ళ అయ్య చూస్తే ఏం లేదు, అన్నలు చూస్తే ఏం లేదు, సమాజం చూస్తే ఏం లేదు. కానీ దేవుడు చూస్తే ఇశ్రాయేలుకు రాజు కనపడ్డాడు. గిద్యోను తనలో తాను చూసుకుంటే ఏమి లేదు, సమాజం చూస్తే ఏమి లేదు, దాక్కునేవాడు, పిరికోడు, భయస్థుడు. కానీ దేవుడు చూస్తే పరాక్రమము గల బలాఢ్యుడు కనపడ్డాడు. పేతురు తనలో తాను చూసుకుంటే పాపాత్ముడు, చెంచలుడు, అస్థిరుడు. కానీ ప్రభు పేతురికి వెళ్ళి చూస్తే కేఫా, రాయి. రాయి. ఈ రాయి అనే టైటిల్ ఎవరిదో తెలుసా? ఫస్ట్ యేసయ్యది. ఆ తర్వాత ఆ టైటిల్ కేఫాకి ఇచ్చాడు. ఆ కేఫా తర్వాత ఆ టైటిల్, కేఫా లాంటి చెంచలలో, పాపాత్మలో, బలహీనమైన మనకు కూడా సేమ్ టైటిల్ ఇచ్చాడు. అది వాక్యం. ఫస్ట్ ప్రభుదది, రాయి అనే టైటిల్. అదేందన్నా బండ కదా అంటారేమో. కాదు, రాయి. బండ ఉంది, ఆయనకి టైటిల్ రాయి కూడా ఉంది. దానియేలు గ్రంథములో చేతి సహాయము లేకనే తీయబడిన రాయి ఒకటి ఆ విగ్రహమును గూల్చినట్టుంది చూడు. నెబుకద్నెజరు దర్శనంలో కనపడ్డ విగ్రహం. ముఖం బంగారం, భుజాలు వెండి, పొట్ట ఇత్తడి, పాదాలు ఇనుము, ఏమండి ఆ వేళ్ళు అవన్నీ మట్టి. ఆ విగ్రహం ఒకటి కనపడింది అతని దర్శనంలో. అక్కడ ఆ విగ్రహం అలా కనపడతా ఉంటే దాన్ని చూస్తూ ఉండగానే చేతి సహాయము లేకనే తీయబడిన రాయి ఒకటి వచ్చి దాన్ని తుత్తునియలు చేసినట్టు ఉంటుంది.
కనపడలేదా? అమ్మా చదువురా తల్లి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 45వ వచనం. చదివేసేనా? చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారం. పర్వతం అంటే దేవుడండి. నా కోట, నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా. దేవుడు దుర్గముతో పోల్చబడ్డాడు. దుర్గము అన్న కొండ అన్న ఒకటే. కొండని పర్వతం అని కూడా అంటాడు. పెద్ద కొండ అయితే పర్వతం, చిన్నదైతే కొండ. అర్థమైందా? దేవుడు దుర్గముతో పోల్చబడ్డాడు, పర్వతంతో పోల్చబడ్డాడు. అర్థమైందా? పర్వతము నుండి తీయబడిన రాయి అంటే తండ్రి అయిన దేవుని నుండి ప్రత్యేకింపబడిన యేసు. చేతి సహాయము లేకయే అంటే ఎవరి చేత నిర్మించబడిన వాడు కాదు యేసు, తండ్రి నుండి తానే వచ్చినవాడు. చేతి సహాయము లేకయే తీయబడిన రాయి వచ్చి ఆ విగ్రహమును కూల్చినట్టు చదువు. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరి. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. ఏమండి, అది సంగతి. అక్కడ రాయి ఎవరో తెలుసా? యేసయ్యే. ఒకటి, పేతురుకి ఏమని టైటిల్ ఇచ్చాడు? సీమోన్ నీవు కేఫా అనబడుదు అంటే రాయి. కేఫా అనే మాటకు అర్థం రాయి అని ఉంటుంది. అది ఎక్కడ ఉంచుద్ది? మత్తయి సువార్త 16:17 వచనం. చదువు. అందుకు యేసు, సీమోను బర్యోనా నీవు 16:17. సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరిచినే కాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా పేతురు అన్న మాటకు అర్థం రాయి. రాయి కింద పుట్టినోట్లో ఉంటుంది చూడండి. పేతురు అన్న దగ్గర సీమోను అనే పేరును దాటించి పేతురు అని పెట్టాడు. పేతురు అనే మాటకు రాయి అని అర్థం. ఓకేనా? కేఫా అన్న, సీమోన్ పేతురు అన్న, సీమోన్ అన్న, సీమోన్ బరియోన్ అన్న అన్ని పేతురే. పేతురు అనే శబ్దానికి అర్థం రాయి అని. ఈ రాయి అనే టైటిల్ ఎవరు ఇచ్చారు? యేసయ్య ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? బలహీనుడు, అస్థిరుడు, నేను పాపాత్ముడని తానే చెప్పినటువంటి సీమోనుకు దేవుడు పేతురు అనే టైటిల్ ఇచ్చాడు, రాయి. ఈ రాయి అనే టైటిల్ మొదట ఎవరిది? యేసయ్యది. అది ఎక్కడుంది? దానియేలు గ్రంథంలోనేగా. జకర్యా గ్రంథం కూడా మీరు చూడగలిగితే 3వ అధ్యాయం, జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువు. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు, నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపబలను. ఏదనగా, చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యేసయ్య తన్ను గూర్చి తాను చెప్పు, దావీదు వేరు చిగురును అని. చిగురు అంటే యేసయ్యే. చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చెక్కడపు పని చేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపత్యకు యెహోవా వాక్కు. ఏమండి?
దీని మీద చానాళ్ల క్రితం ఒక పాట పాడుకున్నా, ఒక పాట రాసుకున్నా దేవుడి కృపలో. ఓల్డ్ టైప్లో ఉంటుంది ఆ సాంగ్. ముసలోళ్ళకి నచ్చిద్ది, కుర్రోళ్ళకి నచ్చదు. సరే, ఎవరికి నచ్చితే నాకెందుకు, నచ్చకపోతే నాకెందుకు, నేనైతే పాడతా. యేసయ్య రాయిగా పోల్చబడిన వచనాలు అనేకము ఉన్నాయి. అందులో ఇప్పుడు 2 చూపించా. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన రాయి, 7 నేత్రములు కలిగిన రాయి. ఈ రెండిటితో పాటు నిషేధింపబడిన రాయి, మూలకు తలరాయి. ఓకేనా? ఈ ఈ ఈ మాటలు కూడా యేసయ్యవే. అందుకని దీన్నే మెయిన్గా తీసుకొని ఇక పట్టుకో. నిషేధింపబడిన రాయి మూలకు అయ్యెను తలరాయి, నిషేధింపబడిన రాయి మూలకు అయ్యెను తలరాయి. ఆ రాయి యేసయ్యేనోయి, యేసయ్యను చేరితే ఎంతో హాయి. ఆ రాయి యేసయ్యేనోయి, యేసయ్యను చేరితే ఎంతో హాయి. నిషేధింపబడిన రాయి మూలకు అయ్యెను తలరాయి, నిషేధింపబడిన రాయి మూలకు అయ్యెను తలరాయి. ఆ రాయి యేసయ్యేనోయి, యేసయ్యను చేరితే ఎంతో హాయి. ఆ రాయి యేసయ్యేనోయి, యేసయ్యను చేరితే ఎంతో హాయి. నిషేధింపబడిన రాయి మూలకు అయ్యెను తలరాయి. దేవునికి స్తోత్రం. 2015-16 అప్పుడు రాశా. అప్పుడు దేవుడిచ్చిన తలంపుతో క్యాసెట్ చేయలేదులే కానీ, అది రికార్డ్ చేయలేదులే కానీ, ఏడు కన్నులు గలిగిన రాయి విగ్రహమును నలిపేసిన రాయి అని, ఆ రాయి ఏమేమై ఉందని చెప్పి, ఆ రాయి యేసయ్యేనోయి, యేసయ్యను నమ్మితే ఎంతో హాయి. దేవునికి స్తోత్రం అని అప్పుడు పాడుకున్నా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, రాయి ఎవరు అసలు? ఫస్ట్ రాయి ఎవరు? మీకు దండం పెడతాను, బుసు అని కూడా పెద్దగా చెప్పండి. ఇంకా ఎండ స్టార్ట్ కలేదు, ఎప్పుడు నీరసం వచ్చినట్టుంది మీకు. రాయి అనే టైటిల్ ఎవరిది? ఓకేనా? వీటితో పాటు క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, ప్రవక్తలు అపోస్తలులు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. ఓకేనా? ముఖ్యమైన మూలరాయి, నిషేధింపబడిన రాయి, మూలకు తలరాయి, చేతి సహాయము లేక ఏ పర్వతము నుండి తీయబడిన రాయి, 7 కన్నులు కలిగిన రాయి. ఎన్ని రకాలు కనపడతాడు అనుకున్నా? ఒక రాయి అనే టైటిల్ మీద దేవులాడితే ఎన్ని విషయాలు ప్రత్యక్షమైనాయో యేసయ్య మీద. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. ఈ టైటిల్ అంతా యేసయ్యది. అడ్డురాయి అనే పేరు కూడా ఉంది ఆయనకి. ఇశ్రాయేలుకు అడ్డురాయి ఆయనేనంట. బాగుంది. ఈ టైటిలు తర్వాత కేఫాకి ఇచ్చాడు. సీమోన్, నీవు పేతురువు, నువ్వు రాయివని, అంటే నేను ఒక రాయిని, నీవు కూడా రాయివి అన్నాడు. నేను రాయలేదు, రప్పలేదు సార్, నేను అంత చంచలంగా ఉన్నాను, అస్థిరుడుగా ఉన్నాను, పాపాత్ముడుగా ఉన్నాను, నాకు రాయి అంత సీన్ ఎక్కడ లేదు, నువ్వు రాయివి.
నా అంతటి వాడివి అవుతావు నువ్వు అని చెప్పగానే చెప్పాడండి. నేను చెప్పేది వాస్తవం. మీరు కావాలంటే చూడండి, సీమోను పేతురు హతసాక్షి అయిన వైనం చూడండి మీరు. సీమోను పేతురు కూడా సిలువ మీదనే చనిపోయాడు. యేసయ్య సిలువనికి ప్రాణం పెట్టాడు. సీమోను పేతురు కూడా ప్రభు నిమిత్తము, పరిచర్య నిమిత్తము హతసాక్షి మరణం పొందేటప్పుడు తలక్రిందుగా సిలువ వేయబడి ప్రాణం పెట్టినట్టు చరిత్ర ఉంది. అంటే నా అంతటి వాడవని చెప్పేశాడు. ఎంత గొప్ప టైటిల్ ఇచ్చాడో చూడండి. ఎవరికి? ఆ తర్వాత అదే టైటిల్ మనకి ఇచ్చాడు. మళ్ళీ మనకెక్కడిచ్చాడు అంటే పేతురు పత్రికలోనే ఇచ్చాడు. అంటే రాయి పత్రికలోనే మనం రాళ్ళమని సాక్ష్యం ఇచ్చాడు. పేతురు పత్రిక అంటే రాయి పత్రిక. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువు. చదువు, అక్కడ నుంచి చదువు, కింది చదివితే వచ్చిద్దిలే చదువు. లేదా మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బళ్ళు నడిపించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలి నుండి ఆత్మ సంబంధమైన మీరును సజీవమైన రాళ్ళు. అది మీరును సజీవమైన రాళ్ళు. ఇప్పుడు మనందరం ఎవరు అండి? సజీవ రాళ్ళం. మీరు చెప్పండి, నిజంగా మీ 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 బ్రతుకు, నా బ్రతుకు, మన బ్రతుకు రాయిలాగే ఉందా? చంచలంగా ఉందా? ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి. మనం రాళ్లలాగా స్థిరంగా ఉన్నామా? కదిలిపోయే చంచలత్వం కలిగి ఉన్నామా? యథార్థ హృదయులైతే చేతులు ఎత్తండి. మనది చంచలం సరిగే సార్. నేనైతే రాయిలాగైతే లేను. కదిలిపోయే అస్థిరుడుగా చంచలంగా ఉన్నాను అన్నుడు. నువ్వు స్థిరంగా ఉన్నావా? బ్లూ చొక్కా మరి చెయ్యేత్తవే. అందరం పిచ్చోళ్ళం ఏంది? దేవునికి స్తోత్రం. ఆడపిల్లలే చేతులు ఎత్తుతుంటే పాపం పిచ్చి తల్లులు. అయినా ఈ పిచ్చోళ్ళని, చంచలుల్ని, బలహీనుల్ని, ఈ అల్పుల్ని పట్టుకొని ఆ పిచ్చి మహారాజు ఏమంటున్నాడు తెలుసా? మీరు రాళ్ళు, సజీవ రాళ్ళు అన్నాడు. అంటే పలుకుతాడు ఆయన ముందు. వెధవలు అన్నాడు మనల్ని. నేనన్నా అరే తురే, ఇప్పుడు వాడిని అరే అంటాను. వాళ్ళందరూ పిల్లలు కదా, అరే అంటాను. యేసయ్య నాకన్నా గొప్పవాడు, గౌరవనీయుడు. యేసయ్య ఏమంటాడు తెలుసు? నా కుమారుడా యూసుఫ్ అంటాడు. నేను ఎవరు యూసుఫా అంటాను. నేను మనిషి వ్యవహారం ఇది. అదే ఒరే అశోక్ అంటాను. ఏమండి, జస్ట్ అశోక్ మేనమావన్ అంతే. కానీ యేసయ్య అశోక్ అనేవాడికి రూపునిచ్చినవాడు. 100 సార్లు అరే తురే అనొచ్చు, అనడు. నా కుమారుడా అశోకు అంటాడు. ఎంత మర్యాదిస్తాడో మనకి. మళ్ళీ నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జలని బతుకులు మన. ఆయన లెక్కలో చెప్తున్నానండి. ఎంత మర్యాదిస్తాడో, ఎంత గౌరవిస్తాడో, ఎంత సన్మానిస్తాడో, ఎంత ఘనంగా మాట్లాడతాడో. నేర్చుకోవాలండి. యేసయ్యను చూసి నేర్చుకోవాలి. ఇతరులను ప్రోత్సహించటం, ఇతరులను బలపరచటం, ఇతరులను ధైర్యపరచటం అనేది నేర్చుకోవాలి. ఇది కీలకమైన విషయం అబ్బాయి. నీకు మైండ్ సరిగ్గా పనిచేస్తే ఇది దేవుడు నేర్పుతున్న బడి. అదే మూలవాక్యంలో మనం చదువుకుంది. ఒక్కసారి అక్కడ చూడండి, గలతీ పత్రిక. ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి, ధర్మశాస్త్రమంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుమను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది అన్నాడు. ఒకనికొకడు దాసులై ఉండండి, ఒకరినొకడు సన్మానించండి, ఒకరినొకడు గౌరవించండి, ఒకరినొకడు ప్రోత్సహించండి. యజమానిని గొప్పోడని మెచ్చుకునే దాసుడు. మన ఎదుటోళ్ళని గొప్పోళ్ళని మెచ్చుకుంటే వాడిని పైకెత్తి మన కింద దిగినట్టు ఉంటుంది. ఎంతమంది ఒప్పుకుంటారు?
అందుకే తొందరపడి మనం మెచ్చుకోం, ఈగో అడ్డం వస్తుంది. ఒకరికొకడు దాసులై ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసా? నీకంటే ఎదుటివాడు నీకంటే గొప్పవాడని వానిని సన్మానించమని అర్థం, వాని ప్రేమించమని అర్థం. వాళ్ళకేం తెలిసొచ్చు, వీళ్ళకేం తెలిసొచ్చు, అంతా నాకే తెలిసొచ్చు అని చెప్పి కాబట్టి అనుకోవటం కాదు. ఇతరులు నాకంటే గొప్పవాళ్ళు, నేనే తక్కువ దాన్ని, నేనే తక్కువ వాడిని, వాళ్ళు గొప్పవాళ్ళు అని అనుకోవటమే కాదు, మాటలో కూడా వారిని ప్రశంసించి మాట్లాడాలి, ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. మా అయ్య ఎంత తెలివిగలడో చూడండి. మా అయ్యకు మళ్ళా సంతకం పెట్టినానంటే వేలు ముద్ర వేస్తాడు, పెద్ద వేలు, పెద్ద ముద్ర వేసాడంటే పెద్ద ముద్ర పడిద్ది. సంతకం రాదు మా అయ్యకి. ఎంత తెలివిగల్లోడంటే ఆయన లైన్లో ఉండి కుటుంబాన్ని నడిపిస్తున్నప్పుడే నేను పిల్లవాడినై ఉండగానే అంతా నీదే, అంతా నీదే, ఇక నువ్వే నువ్వే. వాస్తవంగా హీరో ఆయన. ఏమైనా అర్థమవుతుందా తండ్రులారా, తల్లులారా? ఎంత సులువుగా నా నెత్తిన బరువు వేశాడో మీకు తెలుసా మయ్య? అందుకే ఆయన అన్ని షేడ్లలో కనపడతాడు నాకు. మీ నాన్నని తెగ మెచ్చుకుంటాను అనొద్దు. అట్లా ప్రయోగాలు చేశాడు నా మీద, ఆయన సక్సెస్ అయ్యాడు. కుటుంబాన్ని ఆయన నడిపిస్తూ ఉండగానే, కుటుంబానికి ఆయన వెన్నుదన్నుగా ఉండగానే, కుటుంబానికి ఆయన పోషకుడుగా ఉండగానే తాను ఒక బలహీనుడైనట్టు, నేనే కుటుంబాన్ని అంతా చక్రం తిప్పాలన్నట్టు మాట్లాడేవాడు. తన్ను తాను తృణీకరించుకొని తన చిన్న కొడుకు, 8వ కొడుకు నేను, దేవునికి స్తోత్రం, 8వ సంతానం నేను, నన్ను ఆయన అలా మాట్లాడేవాడు. నీదే బాధ్యత, నీదే భారం, నీదే 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 నీదే, నువ్వే చక్రం తిప్పాలి, కుటుంబాన్ని నువ్వే నడిపించాలి, కుటుంబాన్ని నువ్వే కట్టాలి, కుటుంబాన్ని నువ్వే అని. ఎంత వయసులోనో తెలుసా? నాకు 11 సంవత్సరాల వయసులో ఈ మాటలు చెప్పటం మొదలుపెట్టాడు. ఏమండి, గురిజాపల్లి, చౌటిపాలెం, మిన్నెకల్లు, తంగడమల ఊళ్ళు ఉన్నాయిగా. బస్సులో ఎక్కి పాల బిందెలు తీసుకొని బస్సులో ఎక్కి నిద్రపోయా. నిద్రపోయి ఆ ఊరు పోయి సీట్లో పండుకున్న చిన్నోడిని, పిల్లోడిని కదా, కండక్టర్ కనపడలా. అందరు దిగారు అనుకున్నాడు, డోర్ వేసుకున్నాడు, తిరిగి మధ్యలో వచ్చేదాకా లేచి కూర్చున్నా. బస్సు నేను దిగాల్సిన ఊరు పోయి మళ్ళీ రిటర్న్ అయ్యి చౌటిపాలెం, గురుజేపల్లి, ఈటి, ఎడవల్లి ఇవన్నీ దాటుకొని మధ్యరాలు వచ్చినాక కళ్ళు తెరిచి చూసి నేను అనుకుంటున్నాను ఇంకా మధ్యరాల దగ్గరే ఉంది బస్సు, ఇంకా ఊరికి పోలేదు అనుకుంటా. అది పోయి కూడా వచ్చింది. అంటే పండుకొని నిద్రపోతే సోయ లేకుండా నిద్రపోయి మళ్ళీ ఏం చేయాలా? ఇంటికి పోతే ఎట్లా? ఎంత అయింది అప్పుడు టైం? ఆఖరి బస్సు 10. దిగి మళ్ళీ అడ్వాన్స్ సెంటర్లో పాల బిందెలు పెట్టుకొని, దేవుడా ఏదన్నా బండి పంపించు, దేవుడా ఏదన్నా బండి పంపించు, దేవుడా ఏదన్నా బండి పంపించు అంటే ఒక జీప్ వెళ్తుంది. ఎక్కడ దాకంటే చౌటిపాలెం దాకా పోతామన్నారు. ఆ జీపు ముందు బానెట్ మీద ఎక్కి కూర్చున్న బిందెలు పెట్టుకొని. ఆడ చేరేసరికి 11 అయింది. ఆ చౌటిపాలెం నుంచి నేను పోవాల్సిన ఊరికి పోవాలంటే మధ్యలో సమాధుల్లో గుండా పోవాలి. ఆ పక్క ఈ పక్క సమాధులు ఉంటాయి. 10-11 ఏళ్ళ వయసు. ఇక నాకు హర్రర్ మూవీస్ అన్నీ అప్పుడే గుర్తొస్తున్నాయి. ఎంత ఆశోది వ్యవహారం అండి. ఊరు బాగొట్టుకొని మళ్ళీ వెనక్కి రావటం ఏందండి నిద్రపోయి. అంత బలహీనుడుగా నేను ఉన్నప్పుడే నా తండ్రి నాతో మాట్లాడిన మాట ఏమిటంటే, నువ్వే కుటుంబాన్ని నిలబెట్టాలి నాయనా. ఇంతసేటు చెబుతున్నాను, మీకు ఏమైనా అర్థమైందా? పిల్లల్ని ఎలా పెంచాలో, కుటుంబంలో వ్యక్తుల్ని, స్నేహితుల్ని,
సంఘములో నీ సహోదరులను ఎలా ప్రోత్సహించాలో అదొక్కటి నేర్చుకో ఈరోజు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని ఉంది కదా, ధైర్యపరచు, నిరీక్షణ చెప్పు, రేపటిని కూర్చున్న భవిష్యత్తు నీకు ఉందిలే అని చెప్పి ధైర్యమి. ఖచ్చితంగా అలా తయారవుతారు, ఖచ్చితంగా అలానే ఫలిస్తారు. దేవుడు చేస్తాడు. దేవుడు చెప్పిన విధమే నేను మీకు చెప్పాను, దేవుడు చేసే పద్ధతే మీకు చెప్పాను. పిరికోండి చూసి పరాక్రమం గల బలాఢ్యుడా అంటాడు. గొడ్రాలు అయిన శారా, అబ్రహాము ఇద్దరిని పట్టుకొని మీకు ఆకాశ నక్షత్రాలంత సంతానం కలుగుతారు అంటాడు. ఏకంగా టైటిల్లే పేర్లే పెట్టేస్తాడు. అబ్రామును పట్టుకొని అబ్రహాము. అబ్రాము అంటే ఘనుడైన తండ్రి, అబ్రహాము అంటే జనములకు తండ్రి. ఒక కొడుకు కూడా లేనప్పుడు జనములకు తండ్రి అని పేరు పెట్టి అట్లా చెబుతాడు. అంతే. నువ్వు దేవుని దగ్గర పోయి, దేవా నేను నంబర్ 1 వెధవని అన్ను అంటే దేవుడు ఊరుకోడు. ఎవడు చెప్పాడు రా నువ్వు వెధవని? నోర్మై ఆ మాట అనొద్దు అంటాడు. లేదు తండ్రి, నేను నంబర్ 1 వెధవని దేవా. ఎప్పుడన్నా అన్నారా దేవుడు ముందుకెళ్ళి? పబ్లిక్లో కాదు, దేవుడు ముందుకెళ్ళి ఎప్పుడన్నా అనుకున్నారా? మోకాళ్ళు వేసి, దేవా ఎదవలు ఉంటారు కానీ నా అంత ఎదవ లేడు దేవా, నిజంగా దేవా పెద్ద ఎదవని దేవా నేను అని ఎప్పుడు అనుకోలేదు దేవుని ముందుకెళ్ళి? ఎంతమంది అనుకున్నారు? చేతులు ఎత్తండి. నా అంత పనికి మాలింది లేదు తండ్రి అనుకున్నావా? అనుకుంటే చేతులు ఎత్తి చెబుతాను, అమ్మా అయ్యా అనుకున్నారా? నేను కూడా అనుకున్నాలే, అందుకని చెబుతున్నాను. ఏమని నంబర్ 1 పనికి మాలోళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు. వాళ్ళందరిలోకి ఎవడురా నంబర్ 1 అంటే నేనే వస్తా ప్రభా అని నేను అనుకున్న రోజులు ఉన్నాయి దేవుని ముందు. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆ మాట అనొద్దు అని గద్దించాడు. నువ్వు జనం ముందు అంటే అన్నావు, నా ముందు అనొద్దు నువ్వు. ఎందుకు ప్రభా? నేను పెద్ద ఎదవను ప్రభా. ఏయ్ ఆ మాట అనొద్దంటే అదే అంటావు. ఎందుకు ప్రభా అంటే నువ్వు ఆ మాట అని నన్ను కించపరుస్తున్నావు అంటాడు. అదేంది అంటే మరి ఎదవలు చేసేవాళ్ళ కనపడుతున్నానా నీకు? ఎదవల్ని పనికి మాలిన వాళ్ళని చేసి తయారు చేసేవాళ్ళ కనపడుతున్నానా నేను నీకు? పనికి మాలిన వాళ్ళని తయారు చేసే పనికి మాలిన పని పెట్టుకుని నేను ఒక పనికి మాలిన వాళ్ళని అవునప్పుడు ఏమైనా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? ఎవడు చెప్పాడురా నువ్వు ఎదవని? ఎవడు చెప్పాడురా నువ్వు పనికి మాలినోడు అని? ఇచ్చోడా, ఈ ప్రపంచంలో ఎవ్వడికి లేని పవర్ నీకు ఇచ్చారని నేను. ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేని పవర్ని నీకు ఇచ్చా ఒక విషయంలో. అది మిగిలిన వాళ్ళకి ఎవరికి లేదు. ఎవరికి లేని ఫేస్ నీకు ఇచ్చా, ఎవరికి లేని ప్రభావాన్ని కూడా నీకు ఇచ్చా. అది నీలో నిద్రాణమై ఉంది. దాన్ని మేల్కొలుపు. నువ్వు ఎందుకు పనికిమాలినోడు అవుతావు నేను చూస్తా. ఇది అర్థమైతే నేను ముగిస్తా. ఎంతమందికి అర్థమైంది? దేవుని దగ్గరికి వెళ్ళి కొంతమంది ఇలాంటి మాటలు మాట్లాడతారు. నేను చెబుతున్నా, నువ్వు పనికిమాలిన దానివి పనికిమాలిన వాళ్ళ కనపడవచ్చు, నీ పిల్లలు నీకు పనికిమాలిన వాళ్ళ కనపడవచ్చు. కానీ నీకు తెలియదు భవిష్యత్తులో నీ పిల్లలు ఏం కాబోతున్నారో, దేవుడు ఏం చేయబోతున్నాడో, ఏ పనికి వాళ్ళని నిలబెట్టబోతున్నాడో, ఏ స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళబోతున్నాడో, నీ బిడ్డల్ని రేపు ఎంత గొప్ప వాళ్ళని చేయబోతున్నాడో నీకేం తెలుసు? పొద్దున్నే పోయి సాయంత్రానికి దుమ్ము కొట్టుకొని గొర్రెల వెంట పోతే ఎంత దువ్వో తెలుసా, ఎంత దుమ్మో తెలుసా? అవి అట్ట పోతుంటేనే పౌడర్ లేసి పడ్డట్టు పడుతుంటుంది మొఖాన. గొర్రెలు పోతుంటే అండి దుమ్మండి. పొద్దున్నే వాళ్ళమ్మ చక్కగా స్నానం చేపించి మంచిగా బట్టలు కట్టి ఆహారం కట్టి పంపించింది దావీదుని. పోయేటప్పుడు శుభ్రంగా పోతాడు పాపం, వచ్చేటప్పుడు గొర్రెలమ్మటి తిరిగి 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 ఎండకెండి వానకు దడిసి దుమ్ము కొట్టుకొని బజార్లమ్మటి వచ్చేటప్పుడు ఎట్టొచ్చి ఉంటాడు? అలాంటి పిల్లవాడిని చూసి ఎవడన్నా అనుకుంటాడా ఇశ్రాయేలుకు రాజు అవుతాడని?
ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు పనికిమాలినోడు అనుకున్న నీ పిల్లలే రేపు గొప్పవాళ్ళు కాబోతున్నారు. నా దేవుడు వాళ్ళని అలా చేయబోతున్నాడు. ఈరోజు నిన్ను చూసి నీ వాళ్ళు అంటుండొచ్చు, తమ్ముడా ఎదవరా నువ్వు ఒట్టి దద్దమ్మవరా, నువ్వు పనికిమాలినోడు, ఏది చేతగాదురా నీకు, ఏ పనికిమాలిందానా నీకు ఏది చేతగాదే, నువ్వు చవటదానివే, నువ్వు సన్నాసి దానివే, నువ్వు అలాంటి దానివే ఇలాంటి దానివే అని అంటుండొచ్చు మా నిన్ను. నేను ఒక మాట చెప్తున్నాను, నేను దేవుణ్ణి బట్టి చెప్తున్నా, నా దేవుడైతే నేను అలా అనడమ్మా. ఎందుకంటే చవటలను చేసేవాడు కాదు నా దేవుడు. ఆ అన్ననోళ్ళన్నీ మూతపడేటట్టు నా దేవుడు నిన్ను ప్రయోజనకరమైన పాత్రగా తీర్చిదిద్దుతాడు. అది జరగబోతుంది భవిష్యత్తులో. నిన్ను తృణీకరించిన వారి ఎదుట నిన్ను ఘనపరిచి తల ఎత్తి నీ సంతతిని ఆశీర్వదించి నీకు పుట్టిన వారిని ఆశీర్వదించి నా తండ్రి ఘనపరచబోతున్నాడు. నా తండ్రి అన్యాయస్తుడు కాదు. ఎన్నోసార్లు నేను పొందిన అవమానకరమైన మాటలను బట్టి దేవుని ముందు ఏడ్చుకున్నా. నేను ఇలా అన్నారు ప్రభువా అని ఏడ్చుకున్నా. అంటే దేవుడు నన్ను ధైర్యపరిచాడు. బాధపడకు బిడ్డ, బాధపడకు నాన్న. వాళ్ళంటే అయిపోయావురా నువ్వు, అలాగా వాళ్ళంటే అయిపోయావా? నేను కదా, నేనేమంటున్నాను, నాకు ప్రియమైన కుమారుడు నువ్వు, నాకు బహుప్రియుడు నువ్వుదా దగ్గర. ఆయన రెక్కల కిందికి తీసుకుంటే ఎంత ఏడుపో. వాళ్ళు అలా అంటే అయిపోయావా నువ్వు అలాగని? అరే 1,000,000 మంది అన్నా వాళ్ళ మాట పట్టించుకుంటావు, నా మాట తీసుకుంటావు. నేను కదా అనాలి, నేను అనలేదు కదా. నువ్వు ఆశీర్వదించబడిన వాడివి నానా, నువ్వు ఆశీర్వదించబడిన వాడివి నానా. నువ్వు అనేకులకు దీవెనగా మారతావు, నేను చేస్తాగా. వాళ్ళ మాటలు బట్టి ఆడవకరా, కృంగిపోకు, ధైర్యం తెచ్చుకో అని ఎన్నిసార్లు నన్ను ధైర్యపరిచాడో నా యేసయ్య నాకు తెలుసు. ప్రాక్టికల్గా నేను అనుభవించాను. గుర్తు చేసుకో మనసా అనే పాటలో పాడుకున్నాను. ఎవరు లేని నిసీధిలోనా యేసు ప్రేమ కలయికనో, ఏనాటికి మారిపోని క్రీస్తుని మమకారమును గుర్తు చేసుకో మనస, గుండెలోన దాచుకో. ఆ పాటలో చెప్పుకున్నా. ఈ మాటలు మీకు అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి పిల్లల్ని కొంచెం ప్రోత్సహించండి, ఇతరులను ప్రోత్సహించండి, ఇతరులను ప్రేమించండి, వాళ్ళని ఆదరించండి, ధైర్యపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, భవిష్యత్తు మీద ఆశ కలిగించండి. ఆమె విశ్వాసురాలు కాబట్టి, థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి విశ్వాసురాలు కాబట్టి, భక్తురాలు కాబట్టి, దేవుని బట్టి ఆ మాట పలికి. టీచర్స్గా నువ్వు పిచ్చోడివి కావచ్చు బేట, చెవిటోడి కావచ్చు, కానీ నా దేవుడు నిన్ను తయారు చేశాడు. నా దేవుడే నిన్ను మేధావిగా చేస్తాడు. నా దేవుడే నిన్ను తెలివైన వాడిగా చేస్తాడు. నా దేవుడే నిన్ను ప్రయోజకుడుగా చేస్తాడు. ఈరోజు ప్రతి ఇంట్లో స్విచ్ చేశాడు, టప్మన్ లైట్ వెలిగిందంటే ఆయన పుణ్యమే. ప్రపంచమంతా ఆయన కనిపెట్టిన బల్బు వెలుగులో బతుకుతుంది. ఈరోజు బల్బు వేసుకుంటాడు కానీ కనిపెట్టినవాడిని గుర్తు చేసుకోడు. థామస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నువ్వేం దిగులు పడద్దు. నా జీవితం ఇలా మారిద్దని నా ఫ్రెండ్స్ అనుకోలేదు. నాయనా, నా ఫ్రెండ్స్, నేను దేవుని పనిలోకి రాకముందు ప్రభువులోకి వచ్చాను, కానీ ప్రభు సేవలోకి రాలేదు. పని చేసుకుంటున్న స్థలంలో నన్ను చూసిన నా ఫ్రెండ్స్ పిలవటానికి వాడికి పరువు తక్కువ అని తలదించుకొని వెళ్ళిపోయాడు పక్కకి. చాలా లోపల ఏడ్చుకున్నాను నేను. వాడు చాలా బెస్ట్ ఫ్రెండ్ అనుకో. వాడు నా స్థితిని చూసి నేను ఎక్కడ వాడిని అరే అని పిలుస్తానో, ఆ స్థితిలో ఉన్న నేను వాడిని అరే అని పిలిస్తే వాడికి ఎక్కడ పరువు తక్కువ అని
నన్ను ఇలా చూసి ఆ స్థితిలో చూసి టప్మని తల తిప్పుకొని వెళ్ళిపోయాడు వాడు. వాడి కర్మకాలి నాకు అదే వీధిలో 3-4 రోజులు వర్క్ చేయాల్సి వచ్చింది. ఇక వాడు వచ్చినప్పుడల్లా ఆ బజార్ టర్నింగ్ తిరిగినప్పుడల్లా నేను కనపడతాను కదా, నన్ను చూడాల్సి వచ్చిందని వాడు ముందుగానే అక్కడి నుంచే తిప్పుకొని పో. ఈ బాధ వాడికి ఎందుకు కలిగించాలి అని ఇక నేను వాడిని చూసి నేనే తలదించుకొని నా పని నేను చేసుకుంటాం. లోపల ఏడ్చుకున్నారు. అదే నా ఫ్రెండ్స్ కూడా అవమానంగా ఫీల్ అవుతున్నారు నన్ను చూసి. ఆనాడు వాడికి తెలియదు, కుటుంబ సభ్యులకు తెలియదు, ఎవరికి తెలియదు. ఇంకా చెప్పాలంటే చివరిగా నాకు కూడా తెలియదు నా జీవితం ఇలా మారిద్దని. నిజం, దైవ సాక్షిగా చెప్తున్నాను, నా జీవితం ఇలా మారుందని నేను కూడా అనుకోలేదు. ఈరోజు కూడా ఒంటరిగా కూర్చున్నప్పుడు అదే ఏడుపు వచ్చింది, ఏడ్చుకుంటా ఉంటాను. ఏం దేవా ఇట్లా మారింది లైఫ్. అలా మార్చాడు నా దేవుడు. ఈ రోజుకి నువ్వు ఏమనుకుంటున్నావు నీ పరిస్థితిని గురించి, దాన్ని అంతటిని తిరగరాసే దేవుడు నా దేవుడు, మార్చివేసే దేవుడు నా దేవుడు. నీ ఫ్యూచర్ని ఎలా మారుస్తాడో నీకు తెలుసా? ఆయన చేతుల్లో ఉంది. నిన్ను రత్నంలా తీర్చిదిద్దే బాధ్యత నా దేవుడిది. ఆయన తీసుకుంటాడు. అందుకే చెప్తున్నాను, నిన్ను గూర్చైనా, నీ వారిని గూర్చైనా, నీ ఇంటనున్న నీ కుటుంబ సభ్యులను గూర్చైనా నువ్వు తలంచవలసిన విధము, నీ పొరుగువారి విషయంలో నువ్వు కలిగి ఉండవలసిన అభిప్రాయాన్ని ఈరోజు నీకు నేర్పించానని అనుకుంటున్నాను నేను. చెప్పు, ఏం పలుకుతావు నీ బిడ్డను గురించి? అంటే ఏంటి? ఏం పలుకుతావు నీ ఇష్టం. ఇంకెక్కువ చెప్పాలనుకోవట్లేదు, ప్రార్థన చేసేస్తా. ఎందుకంటే ముందే మాట ఇచ్చాను, పెందలాడు వదిలేస్తానని. తప్పకుండా శుక్రవారం చెప్తా. మూలవాక్యం దగ్గరికి నేను రాలేదు, జస్ట్ పునాదిలోనే ఆపేశాను. తప్పకుండా శుక్రవారం అందిస్తాను. ఎండ ముదురుతుంది, ప్రార్థన చేసేస్తాను. ఈరోజు మీరు నేర్చుకున్న ఈ అంశాన్ని మాత్రం మర్చిపోవద్దు. యేసయ్య ఎంత గొప్పోడో చూడు. ఆయన రాయి, తన బలహీన దాసుడైన సీమోనుకు రాయి అనే టైటిల్ ఇచ్చాడు. తన బలహీన పిల్లలమైన మనల్ని కూడా రాళ్ళు అని పిలిచాడు కనుక ఖచ్చితంగా అయ్యే తీరతాం. ఎందుకంటే ఆయన మాటే మనకు శాసనం. ఆయన మాట పలికాడు కనుక మనం అయి తీరతాం. విడుదల చేద్దాం, వాక్కును రిలీజ్ చేద్దాం, శుభవచనాన్ని పలుకుదాం. నీకు నీ మీద ఆశ లేకపోవచ్చు, నాకు నా మీద ఆశ లేకపోవచ్చు, కానీ మనందరం కలిసి ఆయన యందు ఆశ కలిగి ఉందాం. ఆయన నెరవేరుస్తాడు, ఆయన తయారు చేస్తాడు, ఆయన మన తలనెత్తుతాడు. ఆనాడు తల దించుకొని పోయిన అదే ఫ్రెండు, మీ షాలేవరాజు పాస్టర్ అని మీరు చెబుతున్నారే, ఆ షాలేవరాజు అని ఆయన మా ఫ్రెండే అని వాడే ఎగిరెగిరి చెప్పుకునేటట్టు చేశాడు. మళ్ళీ వాడు నాకు, ఇప్పుడు నేనున్న పొజిషన్లో వాడిని చూసి వాడు దీన స్థితిలో ఉన్నాడు. ఓడ బండి అయింది, బండి ఓడ అయింది అన్నట్టు అయింది వ్యవహారం. వాడు అధో గతిలో ఉన్నాడు, వాడు కనపడ్డాడు నాకు. నేను వాళ్ళలాగా దాటిపోలా. బండి ఆపి పోయి వాడిని పలకరించి, పరామర్శించి, ప్రోత్సహించి వెళ్ళా. అక్కడ పాట, రే మనుషుల స్థితిగతులను బట్టి అంచనా వేయొద్దు, దేవుడు చరిత్రలో తిరగరాస్తాడ్రా. కానీ నీలాగైతే ఉండాలనుకోలేదు నేను, నువ్వు ఎప్పటికీ నా ఫ్రెండ్ వేరాన్ని దగ్గర తీసుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నాకు దేవుడు నేర్పిన సంస్కారం. నన్ను చూసి తల తిప్పుకున్నావు ఆనాడు నా దీన స్థితిని చూసి. ఈరోజు నువ్వు తల ఎత్తి చూసే స్థితిలో నన్ను దేవుడు ఉంచాడు. పలానా తాలూకా అని చెప్పుకుంటే నీకు ఘనత వచ్చే స్థితిలో నన్ను ఉంచాడు దేవుడు. దాన్ని బట్టి నేను ఎచ్చులు పడను.
నేను ఆనాడు ఎలా ఉన్నాను, ఈనాడు అలానే ఉన్నాను. ఆనాడు నా పక్కన కూర్చొని చదివినప్పుడు నేను ఎంత ప్రేమించాను, ఈనాడు కూడా నేను అంతే ప్రేమిస్తాను. నిన్ను చూసి అయితే తిప్పేసుకొని పోనరా నేను. దేవునికి మహిమ కలుగునుగా. చేయడని ఏమన్నా గ్యారెంటీ ఇస్తావు? అలా చేయడా దేవుడు? మరి ఎందుకు కృంగిపోవాలి? ఎందుకు దిగజారిపోవాలి? ఎందుకు వీక్ అవ్వాలి? ఎందుకు శపించుకోవాలి? విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే కదా సిల్వధరా, శాంతికరా. విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే కదా సిల్వధరా, పాపహరా, శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా, సిల్వధరా, పాపహరా, శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. హల్లెలూయా. థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి ఎవరిని ఫాలో అయింది? చెప్పండి ఒక మాట. యేసయ్యను ఫాలో అయింది. యేసయ్య ఎలా మాట్లాడాడు? రివర్స్ మాట్లాడాడు. పిరికోడిని చూసి నువ్వు ధైర్యవంతుడు అన్నాడు, చెంచలుడిని చూసి నువ్వు రాయలాంటోడు అన్నాడు. గొడ్రాలను చూసి నువ్వు వేలకు జలం తల్లివి అన్నాడు. శారమ్మని ఆకాశ నక్షత్రములంత సంతతికి నువ్వు తల్లివి అన్నాడు. అంత రివర్స్. చేపలు పలకపోతే శుభవచనం పలుకు. ఇలా 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 మాట్లాడు. వాక్ ఇలా రిలీజ్ చేయి. ఇది జరిగిద్ది. అది పలికితే అది జరిగిద్ది. కనుక సరి చేసుకుందాం. మన విషయంలో మనం పలుకునేది కానీ ఇతరుల విషయంలో పలికేది కానీ ప్రోత్సహిద్దాం. ఏం చేద్దాం? వెన్ను తడదాం, ధైర్యపరుద్దాం, నిలబెడదాం, ఆదరిద్దాం. అదే క్రైస్తవుడికి వన్నె. అదే క్రైస్తవుడికి తగింది. నిన్ను చూస్తే అవతల వాళ్ళకి స్వాంతన కలగాలి, ధైర్యం కలగాలి, నీ మాటలు వింటే ప్రోత్సాహం కలగాలి. నిరాశ, నిరుత్సాహం, నిస్పృహ రావద్దు. ఆ స్థితిలో ఉన్నోళ్ళు కూడా నీ మాటలు వినబడ్డప్పుడు బ్రతుకు మీద ఆశ పుట్టాలి, ధైర్యం రావాలి. అలాంటి వాక్కుని ఎప్పుడూ మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అలాంటి కృప మనకు దేవుడిచ్చునుగాక.